వండర్. మా సారు ఏమాటో ఎక్స్పెరిమెంట్ అని చూడమని చెప్పాను. హోంవర్క్ లాగా చూడమని చెప్పాను. దాని గురించి ఆలోచించమని చెప్పాను. సో దట్ యాక్చువల్లీ పవర్ ఆఫ్ ప్రేయర్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వాటర్ హ్యాస్ మెమరీ. అది మనం అనుకున్నాం. వాటర్ కి మెమరీ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు అని అంటే వాటర్ బాటిల్ వాళ్ళు తీసుకునే వాటర్ ని కూడా ముందు దాని మీద ఆ, ఇదిగో లవ్ ఇట్లాంటి వాటర్ బాటిల్ ఏదన్నా ఉంటే దాని మీద వాళ్ళు రాసుకుని ఆ, అది గుర్తుకు తెచ్చుకొని కొంతమంది ప్రాక్టీషనర్స్, ఎన్ఎల్పి ప్రాక్టీషనర్స్ కానీ ఆర్ఎల్స్ దీన్ని పక్కాగా బిలీవ్ చేసేవాళ్ళు ఆ వాళ్ళు ఇచ్చేటప్పుడు వాటర్ ని తాగేటప్పుడు కూడా బ్లెస్ చేసో లేకపోతే ప్రేయర్ చేసో తాగుతూ ఉంటారు అనేసి మనం అనుకున్నాం. దాన్ని మనం ఎక్కువ స్ట్రెస్ చేయకపోయినా. సో మనము అది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే బికాస్ మన బాడీని తీసుకుంటే వాట్ పర్సంటేజ్ ఆఫ్ బాడీ కాన్స్టిట్యూట్ వాటర్? 75%. 60 మోర్ దాన్ మనము మోర్ దాన్ 3 మనకి మోస్ట్ ఆఫ్ ద పార్టీస్ వాటర్. సో యాక్చువల్లీ ఈ వాటర్ కి మెమరీ ఉంది అని అనుకున్నప్పుడు అది తాగుతున్నప్పుడు ఇప్పుడు లోపల చేసే క్రిస్టలైజేషన్ మనము బ్యాడ్ ఫీలింగ్స్ తోటో బ్యాడ్ వర్డ్స్ వాడుతున్నప్పుడు మన చుట్టూ ఉన్న వాటర్ మనం తీసుకోబోయే వాటర్ కూడా అదంతా గ్రహిస్తుంది అన్న సంగతి మనకి అర్థం కావాలి. అంటే దిస్ ఈజ్ లైక్ ఇదిగో దేవుడు ఉన్నాడు అని మనం ఎప్పుడైతే గుడి దగ్గర మనం పిచ్చి పనులు చెయ్యం, గుడి దగ్గర మనము పిచ్చి మాటలు మాట్లాడడం, అలానే మనల్ని మనం డిసిప్లైన్ చేసుకోవడానికి ఇది ఒక మంచి పద్ధతి అన్నమాట. నా మనము వాటర్ ఎక్కడ దగ్గర ఉన్నా మనం ఆ వాటర్ తీసుకుంటుంటే విల్ నాట్ గివ్ ఎనీ హేట్రెడ్ టు ఐదర్ వాటర్ ఆర్ ఎనీ అదర్ థింగ్. ఇది వాటర్ కూడా మనం ఒక స్పాంజ్ లాంటిది. స్పాంజ్ సబ్ కాన్షియస్ మైండ్ లో సిక్స్త్ సిక్స్ టు 8 ఇయర్స్, 8 to 9 ఇయర్స్ పిల్లలు ఎలా అయితే మనం ఏది చెప్తే అది యాజ్ ఇట్ ఈస్ గా తీసేసుకుంటారో మనం తాగే వాటర్ కూడా అలాంటిదే అని చెప్పడానికి ఈ విషయాన్ని చెప్పారు. ఆర్ యు గెటింగ్ దిస్? మనం అదంతా ఎందుకు చేసాము అనేది మీకు అర్థమైందా? ఐ వాంటెడ్ యూ టు అండర్స్టాండ్ మసారో ఇమాటోస్ ఎక్స్పెరిమెంట్. సో వాటర్ హ్యాస్ మెమరీ అనేది వారు ప్రూవ్ చేశారు. ఆ, ఆయన ఒక బుక్ రాశారు. ఆ బుక్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఎవరైనా కావాలంటే ఆ బుక్ ని సమ్ ఆఫ్ వన్ ఆఫ్ అవర్ పార్టిసిపెంట్స్ లక్ష్మీ ప్రసన్న గారు, షీ హ్యాస్ సర్చ్డ్ ఫర్ దట్ బుక్ అండ్ ఆల్సో హ్యాస్ కెప్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అది నేను మళ్ళీ షేర్ చేశాను. సో ఇది ఆ మనము ఆ లేకపోతే మనకి ఆ బుక్ మొత్తం చదవకపోయినా కలర్ ఫోటోగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పేజ్ నెంబర్స్ కూడా నేను హైలైట్ చేసి ఆ బుక్ లోవి ఆ, ఒక్కసారి చూడమని చెప్పాను. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎవిడెంట్. ఇవన్నీ మనము ఏవైతే మనం బిలీవ్ చేస్తున్నామో మన బిలీఫ్ సిస్టమ్ లో రీవైరింగ్ జరుగుతూ ఉందన్నమాట. మనము ఒక మంచి ఆ సహృద్భావంతో మంచి ఆ ఆ డిసిప్లిన్ తో మన జీవితాన్ని మలుచుకుంటున్నాము. దీనిలో సబ్ కాన్షియస్ మైండ్ ని కూడా మనం వాడుకుంటున్నాం. రైట్. సో నిన్నటి వరకు మనం అది చెప్పుకున్నాము. నేను ఈరోజు క్లాస్ ని అంటే వారానికి ఒక కథ అని అనుకున్నాం కదా. లాస్ట్ వీక్ ఒక కథ చెప్పుకుందాం. ఓకే. So I want all of you to switch on your videos so that I can see. Most of you, of course, are switched on your videos. మిగతా వాళ్ళు కూడా I want you to uh, uh, enjoy this story, and then we will go into the topic. So, right. కథ ఏంటంటే మూడు కప్పల కథ. మూడు కప్పలు, త్రీ ఫ్రాగ్స్, ఈ కథ అన్నమాట. సో ఈ మూడు కప్పలు ఆ జస్ట్ ఇవి 10th క్లాస్ ఎగ్జామినేషన్ రాస్తున్నాయి లేకపోతే ఒకదాని మీద ఒకటి కాంపిటేటివ్ గా ఉన్నాయి అనేసి అనుకోండి.
అది ఐఏఎస్ పరీక్ష రాస్తున్నాయి అట్లా అని అనుకోండి. జస్ట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ దట్ దీస్ త్రీ ఆర్ కాంపిటీటివ్. ఈ మూడు కప్పలు ఏమనుకున్నాయి అని అంటే, ఇక్కడి నుంచి మన మనము ఆ, ఉన్న ఈ ప్లేస్ నుంచి 1 కిలోమీటర్ అవతల దేర్ ఈస్ వన్ బిగ్ గేట్. ఏది? సో ఒక ఆ, మన అకాడమీ గేట్ ఉంది. ఐఏఎస్ అకాడమీ గేట్ ఉంది. ఆ అకాడమీ గేట్ ని టచ్ చేసి, ఎవరైతే గట్టిగా దూకి టచ్ చేసి పైదాకా ఎక్కి మళ్ళీ కిందకు వచ్చేసి ఫస్ట్ ఎవరు వస్తారో వాళ్ళు గ్రేట్ అనేసి అనుకున్నాయి. కప్పలు కదా అలా అనుకుంటాయి. స- ఓకే. సో ఈ కప్పలు ఏమ ఏమనుకున్నాయంటే వాటిల్లో వాటికి కాంపిటీషన్ పెట్టుకున్నాయి. ఎవరైతే ఫాస్ట్ గా మనది మన మనం ఉన్న ప్లేస్ నుంచి ఇంకో కిలోమీటర్ ప్లేస్ లో ఈ అకాడమీ గేట్ ఒకటి ఉంది. ఐఏఎస్ అకాడమీ గేట్ ఉంది. ఎవరైతే ఫాస్ట్ గా వెళ్ళి ఆ ఆ గేట్ ని టచ్ చేసి వెనక్కి తిరిగి వస్తారో, ఇప్పుడు మామూలుగా పరుగు పందాలు పెట్టుకుంటారు కదా పిల్లలు, ఇక్కడి నుంచి అక్కడ దాకా ఐ రేస్ అప్ టు దట్ ట్రీ అనేసి అనుకుంటారు కదా, ఐ రేస్ యూ అప్ టు దట్ ట్రీ అనేసి అనుకుంటారు. అలా ఈ కప్పలు అలా అనుకున్నాయి. సరే, అనుకునే ముందు వాటికి రూల్స్ కూడా పెట్టుకున్నాయి. ఏమని అని అంటే, రేపొద్దున్నే 4 o'clock లేకపోతే రేపొద్దున్నే 5 o'clock ఈ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. కరెక్ట్ గా 5 o'clock కి స్టార్ట్ అవుతుంది. అయితే ఆ ఒకే ఒక రూల్ ఏంటంటే, అందరం కలిసి స్టార్ట్ చేద్దాం. ఎవరి స్పీడ్ వాళ్ళది. కానీ మన ముగ్గురులో ఎవరికైనా ఆపద వచ్చింది అనుకోండి, 1 కిలోమీటర్ దూరంగా పరిగెత్తాలి కదా. సో మన ముగ్గురులో ఎవరికి ఆపద వచ్చినా, ఇదిగో మనం ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవాలి. వేరే ఎవరు మనకు సహాయం చేయరు కదా. వీ హ్యావ్ టు హెల్ప్ ఈచ్ అదర్. సో మనం దూరం వెళ్తున్నాం, మన ప్లేస్ నుంచి 1 కిలోమీటర్ దూరం వెళ్తున్నాము. సో కాబట్టి మనకు ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవాలి అనేసి వాళ్ళ ఆ కప్పలు అనుకున్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. సో ప్రతి కప్ప పడుకునే ముందు రేపొద్దున 5ంటికి మనం లెగవాలి, 5ంటికి లేచి రేస్ కి రెడీగా ఉండాలి. ప్రతి కప్ప అనుకుంటుంది, నేనే అందరికంటే ముందు వెళ్ళి తిరిగి వస్తాను, నేనే అందరికంటే ముందు వెళ్ళి తిరిగి వస్తాను అనేసి అనుకుంటా ఉన్నాయి. సో చూస్తుండగానే నెక్స్ట్ డే అవుతుంది. పొద్దున్నే 5 o'clock దే విల్ ఆల్ స్టార్ట్. ఈ కప్పల రేస్ స్టార్ట్ అయింది. సో ఒక పావు 1 కిలోమీటరు అందరూ ఉత్సాహంగా గెంతులు గెంతులేస్తూ ఫాస్ట్ గా ఒకళ్ళు ఒకటి దాటితే ఒకటి, ఒకటి దాటితే ఒకటి, అట్లా ఈ కప్పులు ఒకటి తర్వాత ఒకటి ఇట్ హ్యాస్ దే హ్యావ్ ట్రావెల్. క్షణంగా అనుకోకుండా బాగా గెంతుతుంటే 2 కప్పలు అమాంతంగా దారిలో ఉన్న ఒక బావిలో పడిపోయాయి. ఒక బావిలో పడిపోతాయి. మూడో కప్పు మాత్రం జస్ట్ పక్క నుంచి వెళ్తుంది కాబట్టి జస్ట్ కొంచెం బై ఏ విష్కర్ అది తప్పించుకుంది. చూసుకోలేదు, పొద్దున్నే కదా, ఫాస్ట్ గా గెంతుతున్నాయి. ఎదురు ఏముందో చూసుకోలేదు. మొత్తం రోడ్డే ఉందని అనుకుంటున్నాయి. కానీ లోపల గొంతు ఒకటి ఉంది, బావి ఒకటి ఉంది. ఆ బావిలో ఇవి పడిపోతాయని ఇవి ఎక్స్పెక్ట్ చేయలే. 2 కప్పలు పడిపోయాయి. మూడో కప్ప తప్పించుకుని పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మూడో కప్ప ముందుకు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు వెళ్ళలేదు చెప్పండి. రూల్ ఫాలో కావాలి కదా. రూల్ రూల్ ఫాలో మధ్యలో అవ్వాలి. ఉన్నప్పుడు రూల్ కాపాడాలి పెట్టుకుంది కాబట్టి ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకోవాలి. హెల్ప్ చేసుకోవాలి కాబట్టి దే క్యాంట్ దిస్ క్యాంట్ మూవ్ అండ్ సే దట్ ఐ ఆమ్ ది ఫస్ట్. ఇట్ వాంట్స్ టు క్లెయిమ్ దట్ ఇట్ ఈస్ ఫస్ట్. కానీ ముగ్గురు కలిసి కనుచూపు మేరలో కనిపిస్తూ ఉండాలి. రేస్ అంటే ఎవరైనా ఆ, ఎవరికైనా ఇబ్బంది అయితే ఇది ఆగిపోవాలి. ఇప్పుడు ఒక కప్పకు కాదు, 2 కప్పలకి ఇబ్బంది వచ్చింది కాబట్టి ఇది ముందుకెళ్ళి ప్రయోజనం లేదు. సో ఇట్ హ్యాస్ స్టార్టెడ్ సేయింగ్, సో నేను ఇక్కడ వెయిట్ చేస్తాను అనేసి ఆ బావి బయట వెయిట్ చేస్తుంది.
లోపల రెండు కప్పలని మోటివేట్ చేస్తుంది. రండి మనం తొందరగా, తెల్లవారుజామున అయిపోతుంది, మళ్ళీ మనల్ని అందరినీ చూస్తా ఉంటారు, మనం మన రేస్ ని కంప్లీట్ చేద్దాము, ప్లీజ్ కమ్ అప్, చక్కగా లంఘించి లంఘించి దూకండి అంటే మొత్తం శక్తినంతా వెనక కాళ్ళ మీద, హైండ్ లెగ్స్ మీద పెట్టి కింద నుంచి ఈ బేస్ ని బలంగా తన్నండి. మీరు ఇదిగో లబాస్నా గేట్ ని తాకి రావాలన్నారు కదా, సో అది చాలా ఎత్తు ఉంటది, ఇది కూడా అంత ఎత్తే ఉంది, ఇది ప్రాక్టీస్ అవుతుంది మీకు, చక్కగా జస్ట్ కమ్ అప్ అనేసి మోటివేట్ చేస్తుంది. సో మోటివేట్ చేస్తుంది కానీ ఈ రెండు కప్పలు చివరి అంచు దాకా రాగలుగుతున్నా కానీ రాలేకపోతున్నాయి, బలం సరిపోవడంలా. పొద్దున్నే కదా ఏం తిన్న కూడా రాలేదు, సో బలం కూడా సరిపోవట్లా. ఇట్ ఈస్ అనేబుల్ టు, దే ఆర్ అనేబుల్ టు క్రాక్. ఇది ఒక 5 నిమిషాలు మోటివేట్ చేసింది, కమాన్ ఐఎమ్ హియర్, ఇంకొంచెం స్ట్రాటజిక్ గా పొజిషన్ చేసుకొని మీ హైండ్ లెగ్స్ ని ఆ, ఇలా ఇలా ఉంచి, తర్వాత ముందు కాళ్ళ మొత్తం బరువుని ఆ ఈ అంచు మీద వేసి, ఆ తర్వాత మీరు రండి అనేసి మోటివేట్ చేస్తుంది. చేసిన 5 మినిట్స్ వరకు అవి రావట్లేదు. సో ఈ బయట ఉన్న కప్పకి దుర్బుద్ధి పుట్టింది 5 మినిట్స్ తర్వాత. అసలు వీళ్ళ సక్సెస్ కోసం నేను ఎందుకు మోటివేట్ చేయాలి? వై షుడ్ ఐ మోటివేట్ దెమ్? వాళ్ళ ఫేట్ అది. నేను నేను ఎందుకు పడలేదు, వాళ్ళే ఎందుకు పడ్డారు? ఈ రెండు కప్పలే ఎందుకు పడ్డాయి? నేను బానే ఉన్నానే, అసలు నాకు వీళ్ళతో పనే ఉంది అని అనుకుంటా ఈ మోటివేషన్ చేయడం ఆపేసింది. మోటివేషన్ చేయడం ఆపేసి ఇట్ జస్ట్ సెడ్, నేను ఇక్కడ ఉంటాను, మరి మీరు వెయిట్ వెయిట్ చేస్తాను ఇంకో 2 నిమిషాలు అనేసి 2 నిమిషాలు వెయిట్ చేసి, ఈ 2 నిమిషాల్లో తన మైండ్ మళ్ళీ ఇంకోటి చెప్పింది. ఏమని? అసలు ఈ మా కప్పల రాజ్యంలో ఫాస్టెస్ట్ రన్నర్స్ ముగ్గురు అనేసి మా ముగ్గురిని పంపించారు కదా, అసలు ఇవి లేకపోతే నేనేగా ఫాస్టెస్ట్ రన్నర్, ఈ లేకపోతే ఎంత బాగుండు అని అనుకుని ఇప్పుడు డిమోటివేట్ చేయడం మొదలుపెట్టింది. డిమోటివేషన్ ఎలా అని చేస్తుంది అంటే, తర్వాత డిమోటివేషన్ ఎలా చేయాలి అని అనుకుని, ఇదిగో నేను మా తాతలు వాళ్ళందరూ మాట్లాడుకుంటే విన్నాను, మన కపల రాజ్యం నుంచి కొంత దూరంలో ఒక బావి ఉందంట, ఆ బావి చాలా లోతుగా ఉంటుందంట, ఆ బావిలో పడ్డ కప్పలు బయటికి రాలేనంత లోతుగా ఉంటుందంట, అందుకే ఈ నానుడు వచ్చింది, ఏమని? బావిలో కప్ప కూపస్థ మండూకము అనేసి వచ్చింది, బావిలో కప్పల్లాగే ఉండిపోవాలేమో మీరు, ఆ మీరు మీ ఫేట్ అదేమో నాకు తెలియదు, నేను మాత్రం ఇంకో 2 నిమిషాలు వెయిట్ చేస్తా. ఎందుకు? మనం అనుకున్నాంగా, ఏమని? మన రూల్, ఎవరికైనా ఇబ్బంది వస్తే వెయిట్ చేయాలి అనేసి అనుకున్నాం కదా, సో నేను ఒక 2 నిమిషాలు వెయిట్ చేస్తాను, మీరు వస్తే రండి, లేకపోతే కాంపిటీషన్ ఎట్లాగూ లేదు కాబట్టి నేను మన రాజ్యానికి వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను అనేసి జస్ట్ వెయిట్ చేస్తుంది. అది చెప్పినట్లు 2 నిమిషాలు వెయిట్ చేద్దాం అనేసి స్టాప్ వాచ్ పెట్టుకొని కరెక్ట్ గా 2 మినిట్స్ కి వెయిట్ చేస్తుంది. వెయిట్ చేస్తుండగా జస్ట్ ఇంకొక 3-4 సెకండ్లలో 2 నిమిషాలు అవుతుంది అనగా ఒక కప్ప బయటకు వచ్చేసింది. వన్ ఫ్రాగ్ హ్యాస్ కమ్ అవుట్. సో తర్వాత ఇప్పుడు రేస్ ఉంది కదా, ఇంకో కప్ప ఏం చేస్తుందా అనేసి బయట ఉన్న కప్ప లోపలికి తొంగి చూస్తుంది. ఒక కప్ప బయటకు వచ్చేసింది. రెండో కప్ప ఏమైందా అని చూస్తే
అది చచ్చిపోయింది. సో ఇప్పుడు ఆల్రెడీ మొదటి నుంచి బయట ఉన్న కప్ప ఆశ్చర్యం వేసి అది చచ్చిపోయింది, నువ్వెలా బయటకు వచ్చావు అని అడిగింది. అప్పుడు ఈ కొత్తగా బయటకు వచ్చిన కప్ప పెద్దగా అరుస్తుంది. ఏమిటి, మీరు చెప్పింది నాకు వినపడలా, కొంచెం పెద్దగా చెప్పండి అని అంటదన్నమాట. అంటే దీనికి అప్పుడు గుర్తొచ్చింది, అరే, వన్ ఆఫ్ అవర్ రేసర్స్ ఈజ్ ఏ డెఫ్ ఫ్రాగ్. అది చెవిటి కప్ప. చెవిటి కప్పకి ఏమీ వినపడడం లేదు. ఈ ప్రాసెస్ లో ఫస్ట్ టైం మోటివేషన్ చేస్తున్నప్పుడు రెండు కప్పలు ఎగిరెగిరి దూకాయి. మొదటిసారి మోటివేషన్ చేస్తున్నప్పుడు అంటే బయట ఉన్న కప్ప లోపల ఈ రెండు కప్పలని మోటివేట్ చేస్తుంది కదా, అప్పుడు ఎగిరెగిరి దూకుతా ఉన్నాయి. సో అది మోటివేషన్ చేస్తూనే ఉంది అని అనుకుని డిమోటివేట్ చేసేటప్పుడు కూడా, అంటే అది చెప్పింది కదా, మీరు కూపస్థ మండూకాల్లాగా ఉండిపోవాలి, లేకపోతే బావిలో కప్పల్లాగా ఇక్కడే ఉండిపోవాలి, ఇది చాలా పెద్ద ఎత్తుగా ఉందంట, మా తాత వాళ్ళు చెప్పారు, ఇలాంటివన్నీ. అది ఏం చేసింది అని అంటే చెవిటి కప్ప అనుకుంటా ఉంది ఏమని, నన్ను బయట ఉన్న కప్ప మోటివేట్ చేస్తానే ఉంది అని అనుకుంది. లోపల ఉన్న కప్ప అది విని, అయ్యో, నేను జీవితాంతం ఇక్కడ ఉండిపోవాలా అని అనే దాంతో హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. సో డూ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్, కథ ఇక్కడ అయిపోయింది, నేను దీన్ని ఇంకా పొడిగించదు కానీ, డూ యూ అండర్స్టాండ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్? ఎవరు దీన్ని అర్థం చేసుకున్నారు? ఒకళ్ళిద్దరు. వి విల్ లిసన్ టు 3 or 4 of you and I will tell you the importance of the subconscious mind and suggestion here. ఎవరైనా కొత్తగా అంతకు ముందు మాట్లాడని వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది, సో దట్ వీ కెన్ హ్యావ్ ఆల్ ఇన్వాల్వ్మెంట్. ఇఫ్ నాట్ విల్ టేక్ ఆల్ దోస్ పీపుల్ హూ ఆర్ ఎనీబడి వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ది స్టోరీ? ఐ వాంట్ ఆల్ ఆఫ్ యువర్ ఇన్వాల్వ్మెంట్. యా, నెగిటివ్ వైబ్స్ ఇచ్చే వాళ్ళ దగ్గర ఎప్పుడు చెవిటి కప్పలాగా ఉంటేనే బెటర్ అనిపించింది సార్. రైట్, ఓకే. ఇంకా కొన్నిసార్లు వినిపించుకోకుండా ఉండడమే బెటర్ అనిపిస్తుంది. అంటే మన మైండ్ లో ఏదైతే నడుస్తుందో అది చాలా సార్లు కరెక్ట్ చెప్తుంది, కానీ మనం వాళ్ళు చెప్తున్నారు కదా అని చెప్పి దాని వైపు మనం కొంచెం ఇంట్రెస్ట్ చూపించామనుకోండి, వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు కదా అని చెప్పి ఇంకా చెప్పడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే మైండ్ డైవర్ట్ అయిపోతుంది. నేను ఐ రిక్వెస్ట్, ఎవరైతే ఇప్పటి వరకు మాట్లాడలేదో వారు జస్ట్ కమ్ అవుట్. సో దిస్ ఈస్ ఆల్ ఆఫ్, మనకి ఇది చాలా సింపుల్. ఇది దీనిలో రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ అనేది ఏం లేదు. లెట్ us ఇన్వాల్వ్ అవర్ సెల్ఫ్ మోర్ ఇన్ ద సబ్జెక్ట్. ఎలాగూ ఎనీబడి కెన్ సే ఎనీథింగ్. యా, ధ్రువ్ తేజ రెడ్డి గారు, ఆ తర్వాత ఏ వ్యక్తి అయినా కానీ బేసికల్లీ ఒక గోల్ కోసం వర్క్ చేసేటప్పుడు ఫుల్ పొటెన్షియల్ గా ఆ, అతని ఫుల్ పొటెన్షియల్ తో పనిచేయాలి. ఎదుటి వాళ్ళు కొంచెం డిమోటివేట్ చేసినా కానీ అవి పట్టించుకోకుండా ముందరికి వెళ్తూ ఉండాలి. రైట్, అది అర్థమైంది సార్. వండర్ఫుల్ వండర్ఫుల్. రాధారాణి గారు. గుడ్ మార్నింగ్ సార్. మనం ఏదైనా ఒక పని సాధించాలి అంటే దానికి అవరోధాలు వస్తూ ఉంటాయి. అది ఎదుటి వాళ్ళ మాటలే కావచ్చు, ఎదుటి వాళ్ళ చూపులే కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ మనం అనుకున్న లక్ష్య సాధన వైపే మనకి దృష్టి ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఒక రాళ్ళు రప్పల్లాగా, అడ్డంకుల్లాగా ఫీల్ అయ్యి ముందుకు వెళ్ళాలి. అది ముందుకెళ్లే క్రమంలో మనం ఎలా ఉండాలి అనేది ఈ స్టోరీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. పరమానంద్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ సార్.
సార్ ఏదైనా ఫస్ట్ గోల్ పెట్టుకున్నప్పుడు చాలా ఎంతూజియాజంగా స్టార్ట్ చేస్తారు ఎవరన్నా. సో స్టార్ట్ చేసిన కొద్ది రోజుల తర్వాత మేబీ ఎంకరేజ్మెంట్స్ ఉంటాయి, అలానే డిస్కరేజెస్ ఉంటాయి. సో రెండింటిని ఒకేలా తీసుకోవాలి అంటిల్ వి రీచ్ ద గోల్. వండర్ఫుల్. ఓకే, థ్యాంక్ యూ. శంభులింగ గారు సార్ గుడ్ మార్నింగ్. చెప్పండి. ఏం అర్థమైందంటే సార్, ఒక లక్ష్యం, వాళ్ళ లక్ష్యం ఏంటి, ఫస్ట్ వెళ్ళాలి, అక్కడ దాకా వెళ్ళాలి. ఆ లక్ష్యం మీద దృష్టి ఉంటే, మనం సాధించాలని పట్టుదల ఉంటే, కంపల్సరిగా మనం బయటికి వచ్చి కంపల్సరీ సాధిస్తాం. అది ఎంత రైట్, పెద్ద ఎత్తన ఉన్ని, మనం ఏ ఆలోచనలు మన బ్రెయిన్లోకి రాకూడదు. లక్ష్యం ఏంటి, అక్కడికి వెళ్ళి రావడం. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని బలంగా ఉంటే మాత్రం మనం బయటికి రాగలం. గుడ్, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఇది సిహెచ్ సార్. కవిత గారు. యా. Yeah, good morning, everyone. If you have kept any goal, like the deaf frog is there, no, sir? What the frog is having, he's thinking that every negative thoughts are also like positive. So we have to be like that. All the negativity is also like positive, and that will reach the goal. వండర్ఫుల్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. యా, సుందరి గారు, తర్వాత అశోక్ గారు, తర్వాత ఓం ప్రకాశం గారు. యా. సార్, అకార్డింగ్ టు మనకి సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే నాకు ఆ బావిలో పడిన 2 కప్పలు ఏవైతే ఉన్నాయో అది ఒకటి కాన్షియస్ మైండ్, ఒకటి సబ్ కాన్షియస్ మైండ్. అంటే లాస్ట్లో మీరు చెప్పిన దాని ప్రకారము చచ్చిపోయిన కప్ప కాన్షియస్ మైండ్, చచ్చిపోయిన కప్ప ఏదైతే విజయం పొందిందో, అంటే కష్టం నుంచి బయటకు వచ్చిందో, అది సబ్ కాన్షియస్ మైండ్. అదేంటంటే ఆ 2వ కప్ప నాకు విజయం కావాలి, నేను ఎలాగైనా దీని నుంచి బయటికి రావాలి, నేను విజయం పొందాలి, రేస్లో గెలుపొందాలి అని ఒక సెట్ చేసేసుకుంది దాని ఇది. అందుకని అది ఎవరేం చెప్తున్నా దానికి వినిపించడం లేదు, అది పైకి రాగలిగింది. ఈ కాన్షియస్ మైండ్ కప్ ఏదైతే ఉందో అదేంటంటే వింటూ ఉంది, అంటే పైన చెప్పే విని భయంతో అది విజయం వరకు రాలేకపోతుంది. నాకు అలాగా, అంటే నేను అలాగా. వండర్ఫుల్, వండర్ఫుల్. యా, అశోక్ గారు చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అంటే ఎప్పుడు కూడా ఎవరితో కూడా పాజిటివ్ గానే చెప్పాలి, ఏది నెగిటివ్ గా చెప్పకూడదు. అది మన మైండ్ అవనేయండి, బయట వాళ్ళకి అవనేయండి. అది పాజిటివ్ గా మోటివేషన్ గా ఉండాలి తప్పిస్తే నెగిటివ్ గా ఉండకూడదు. సో సెకండ్ థింగ్ ఏంటంటే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్, ఎవరు ఈవెన్ పాజిటివ్ చెప్పినా నెగిటివ్ చెప్పినా సరే మనం ఏమీ పట్టించుకోకుండా వీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే మన గోల్ వైపు మనం వెళ్ళాలి. ఇది అదర్ టూ థింగ్స్. థ్యాంక్ యూ. ఓం ప్రకాశం గారు. సార్, మోటివేటెడ్ వర్డ్స్ విన్నప్పుడు మనము శ్రద్ధగా వినాలి, కేర్ఫుల్గా వినాలి. డిమోటివేట్ వర్డ్స్ విన్నప్పుడు మనం డెఫ్ అండ్ డమ్ మెయింటైన్ చేయాలి. వండర్ఫుల్. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్. సో మీరంతా చెప్పిందంతా రైట్, ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ మనము ఈ సబ్ కాన్షియస్ మైండ్ గురించి ఆలోచించేటప్పుడు ఐఎమ్ ఆస్కింగ్ యూ టు థింక్ ఇట్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ సజెషన్. మనము మనకి ఏమి సజెస్ట్ చేసుకుంటున్నాం, మనము ఈ అవతల వాళ్ళకి ఏ సజెషన్ ఇస్తున్నాం, మనము అవతల వాళ్ళ దగ్గర నుంచి ఏ సజెషన్ తీసుకుంటున్నాం. సో ద పవర్ ఆఫ్ సజెషన్ అండ్ ఆటో సజెషన్ ఈజ్ very, very important topic in the power of subconscious mind. అర్థమవుతుందా అండి? ఆర్ యు ఆల్ ఏబుల్ టు ఫాలో దిస్? ఇప్పుడు మీరు ఇలా సజెషన్ గురించి, సో సజెషన్ గురించి మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. వాట్ ఈస్ సజెషన్? మన మైండ్
ఎవరు ఎప్పుడు ఏమి చెప్తున్నా రిసెప్టివ్ గా ఉంటుందా? మనము ఒకళ్ళు రైట్ చెప్తారు, ఒకళ్ళు రాంగ్ చెప్తారు. చెవిటి కప్ప ఎందుకు బయటకు వచ్చేసింది, అదే సజెషన్ కి ఒక కప్ప ఎందుకు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది అనేది మీరు ఎంత ఎక్కువ ఆలోచిస్తే మీకు మన సజెషన్ కి ఉన్న ఇంపార్టెన్స్, దట్ టు వీఆర్ గివింగ్ ఇట్ టు సబ్ కాన్షియస్ మైండ్, ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత ఎక్కువ మీరు మీ మైండ్ కి. ఇప్పుడు వాటర్ ఎక్స్పెరిమెంట్ చూసాం. వాటర్ కి మనం ప్లస్ చేస్తే ఇది మంచిది అవుతుంది అని అంటే, వాటర్ ప్రేయర్ చేస్తే స్ట్రక్చర్ కూడా, వాటర్ క్రిస్టలైజ్ చేసిన తర్వాత స్ట్రక్చర్ కూడా మంచిగా అయిపోతుంది. అట్ ది సేమ్ టైం రైస్ ఎక్స్పెరిమెంట్ ఆల్రెడీ మన గ్రూప్ లో కొంతమంది ఎక్స్పెరిమెంట్ చేసామనేసి చెప్పారు. ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు గుడ్ వర్డ్స్ ఇస్తుంటే అది మంచిగా తయారవుతుంది. హేట్ వర్డ్స్ ఇస్తుంటే, లేకపోతే నెగిటివ్ వర్డ్స్ ఇస్తుంటే అది ఎలా తయారవుతుందో మనకు కనిపిస్తుంది. మన మైండ్ కూడా, మన మైండ్ అంటే మన బ్రెయిన్ కూడా ఒక పదార్థమే, ఒక ఆబ్జెక్టే. దానిలో మనము స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేసాము, మామూలుగా ప్రతి ఒక్కళ్ళకి సమానమైన అవయవాలు ఉన్నాయి, సమానమైన టైం ఉంది. కొంతమంది అత్యద్భుతంగా అందరి చేత మొక్కించుకోబడుతున్నారు. కొంతమంది ఆ, వాళ్ళు ఉన్నారా లేరా అనే ఉనికి కూడా పక్కన వాళ్ళకి సంబంధం లేదు అన్నట్లు ఉన్నారు. ఇదంతా హౌ యు యూటిలైజ్ యువర్ మైండ్ ని మనం సరిగ్గా ఎలా ఉపయోగిస్తాము అనే దాన్ని బట్టే మన సక్సెస్ ఉంటుంది. మన మైండ్ ని ఎలా ఉపయోగిస్తున్నాము, ఎవరి సజెషన్స్ ని వింటున్నాము, మనకి మనం ఏమి చెప్పుకుంటున్నాము. నేను చెప్పాలనుకుంటున్నది అర్థమైందా అండి ఈ కథ ద్వారా? ఆర్ యు ఆల్ ఏబుల్ టు గెట్ దిస్? లెట్ us గో ఇంటూ థియరీ పార్ట్ లోకి వెళ్దాము. సజెషన్స్ గురించి మౌనిక విల్ టేక్ ఓవర్ అబౌట్ ఆల్ ఆఫ్ దిస్ సజెషన్స్. మనకి మనం చెప్పుకునే సజెషన్స్ ఎట్లా ఉండాలి అనే దాని గురించి వి విల్ టాక్ ఫర్ ఫ్యూ మినిట్స్. ఐ విల్ జస్ట్ కమ్ ఇన్ ఎ మినిట్. సో సజెషన్స్ అందరూ ఇస్తా ఉంటారు కదా మనకి చుట్టుపక్కల, మనకి తెలిసిన వాళ్ళు, ఒక్కొక్కసారి తెలియని వాళ్ళు. సో ఎన్ని సజెషన్స్ ని మనం తీసుకోగలుగుతున్నాం అండి? అందరూ చెప్పినవన్నీ విన్నారా? చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా. చిన్నప్పుడు వదిలేద్దాం, చిన్నప్పుడు ఎందుకంటే జనరల్ గా మనం బాగా నమ్మిన వాళ్ళు చెప్పి మనం ఈజీగా తీసేసుకుంటాం మనకి ఇష్టమైన వాళ్ళు, ఎందుకంటే మనకి తిరిగి క్వశ్చన్ చేసే ఎబిలిటీ లేదు కాబట్టి. సో కొన్ని ఒక 8 years తర్వాత నుంచో 9 years తర్వాత నుంచో చూసుకుంటే ఎన్నో సలహాలు విన్నాం కదా, ప్రతి సలహాని తీసేసుకున్నామా? ఎవరేం చెప్పినా, ఏం చెప్పి లేదు, తీసుకుని ఉండరు మీరు. మీకు నచ్చాలి ఆ సలహా కదండి, మీరు యాక్సెప్టెన్స్ ఉంటేనే తీసుకుని ఉండుంటారు. ఒట్టిగా సలహా వాళ్ళు జస్ట్ వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి మనం గుడ్డిగా ఫాలో అయిపోయి ఉండుండము. మనకి కూడా ఎక్కడి నుంచో యాక్సెప్టెన్స్ ఉండాలి. సో ఈ యాక్సెప్టెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? లేదు 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 అని చెప్పి ఎలా అనగలుగుతున్నాం? ఒక సజెషన్ ఇచ్చినప్పుడు తీసుకోలేకపోవటం అనేది ఎలా జరుగుతుంది, తీసుకోవటం అనేది ఎలా జరుగుతుంది? పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ బట్టి. ఓకే, పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ బట్టి. సో ఈ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి? మెమరీ. సబ్కాన్షియస్ మైండ్. మెమరీ. సో మన డీపర్ మైండ్ లో స్టోర్ అవుతాయి. ఓకే, సో దీని మీదే ఇప్పుడు మనకు ఒక కథ చెప్పుకున్నాం కదా, ఆ కథలో కప్పల్లో ఒక కప్ప సజెషన్ ని యాక్సెప్ట్ చేసింది. ఒకటి ఏదైనా మనం యాక్సెప్ట్ చేయొచ్చు, లేదు అనుకుంటే వదిలేయచ్చు కూడా. ఇది ఎప్పుడు జరుగుద్ది అనే దానికి ఇంకొక కథ. సో కథలో కథలాగా ఉంటుంది, బట్ స్టిల్ ఇది ఆ మనకి ఇంకా ఎక్కువ మనల్ని డీప్ గా తీసుకెళ్తాం అన్నమాట. ఎందుకంటే సజెషన్స్ నిజంగా సజెషన్ సలహా ఇచ్చారు కాబట్టి మన జీవితాలు
బాగుంటాం బాగోపోవటం జరుగుతుందా, లేదంటే సజెషన్ ని మనం ఎంత దాకా తీసుకుంటున్నాం అనే దాని అంటే మన మీదే ఆధారపడి ఉంటుందా అనేది తెలియటానికండి ఇది. ఓకేనా? సో ఆ ఒక కొంచెం బెరుకుగా ఉన్న ఒక మనిషిని తీసుకుందాం. కొంచెం ఆయన షిప్ లో ట్రావెల్ చేయటానికి అని చెప్పి వచ్చాడు. సో ట్రావెల్ చేయటానికి అని వచ్చిన ఆయనకి ఏంటంటే ఈ వాటర్ సిక్నెస్ వస్తుందని చెప్పి, సీ సిక్నెస్ తెలుసు కదండి. ఒకవేళ మనకి అలవాటు లేదనుకోండి, నీటి ప్రయాణాలు తల తిప్పుతా, కడుపు తిప్పుతా, వామిటింగ్స్ అవుతా అలా ఉంటుంది అనమాట. కొన్ని రోజులు ఎమ్మటిస్తాయి అవి, నాసియా ఫీలింగ్ వస్తా ఉంటది. సో ఈ సీ సిక్నెస్ కి ఎక్స్పీరియన్స్ అవుతానేమో అని భయపడుతూ ఉన్న మనిషి అనమాట ఒక ఆయన. ఆల్రెడీ దాని గురించి భయాలు ఉన్న మనిషి, అంటే ఆల్రెడీ తన మైండ్ లో వీటికి సంబంధించిన ఫీలింగ్స్ ఉన్నాయి అతనికి, అంటే అతను భయపడుతున్నాడు. అలాంటి మనిషి ఒకడు బండెక్కాడు, షిప్ ఎక్కాడు అనమాట. షిప్ ఎక్కినప్పుడు మనము అంటే మనకి ఇవన్నీ మంచి గ్రిప్ ఉన్నాయి అనమాట. ఏంటి, మైండ్ యొక్క పవర్, సజెషన్ యొక్క పవర్ మనకు తెలుసు. ఇలాంటి మనలో ఒకళ్ళు వెళ్ళి ఆయనను కదిలించాం. ఆయన కదిలించి, మీ మొహం ఏంటి ఇలా అయిపోయింది, మీరు ఎందుకు ఇంత వీక్ గా ఉన్నారు, మీరు పేల్ గా కనపడుతున్నారు, పదండి పదండి నేను మిమ్మల్ని మీ రూమ్ కు తీసుకెళ్ళినా, మీకు కాసేపట్లో మీరు పూర్తిగా సీసీకి అయిపోయేలాగా ఉన్నారు, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారేమో అని చెప్పడం మొదలు పెట్టాడు. చెప్పడం మొదలు పెట్టిన తర్వాత, ఒకవేళ మనలోనే అది అనుకోండి, మనమే చెప్పాం అనుకుందాం, మనలో ఒకళ్ళు వెళ్ళి చెప్పాం. సో ఆల్రెడీ తనకేంటి, తనకు ఆ ఫీలింగ్ ఆల్రెడీ ఉంది. ఎందుకంటే తను నమ్ముతున్నాడు తను సీసీకి అవుతానేమో అని చెప్పి కదండి. అవుతానేమో అని అనుకుంటున్నాడు కాబట్టి ఈ అవతల నుంచి అంటే బయట నుంచి వచ్చిన సజెషన్ ని తీసుకున్నాడు అతను. తీసుకుని కాసేపటికి నిజంగానే అతను పేల్ గా అయిపోతాడు, నిజంగానే అతనికి నాసియం మొదలవుతుంది, నిజంగానే అతను సిక్ అవుతాడు, నిజంగానే అతని క్యాబిన్ లోకి వెళ్లాల్సి వస్తుంది. ఓకేనండి? ఇక్కడ సజెషన్ ఇచ్చినందుకు సిక్ అయ్యాడా, లేదంటే ఆల్రెడీ తను దాన్ని నమ్ముతున్నాడు కాబట్టి దాన్ని ఒప్పుకున్నాడా? నమ్ముతున్నాడు కాబట్టి ఆల్రెడీ యాక్సెప్ట్ నమ్ముతున్నాడు కాబట్టి అతను దానికి రిలేటెడ్, ఎస్ ఎగ్జాక్ట్లీ, అతను దానికి రిలేటెడ్ అంటే దీనికి సంబంధించిన విషయంలో తన బిలీఫ్ సిస్టమ్ లో ఒప్పుకున్నాడు కాబట్టి, యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టి, ఆల్రెడీ బిలీఫ్ సిస్టమ్ లో తన నమ్మకం కాబట్టి, అది తనకి బాగోదు అని తను అనుకుంటున్నాడు కాబట్టి ఆ సజెషన్ ని తీసుకోగలిగాడు. సరే, ఒకటే ఈ సజెషనే అయితే ప్రపంచంలో ఎవరి మీద అప్లై చేసినా ఒకవేళ మన మీద ఆధారపడదు, అవతల వాళ్ళ సజెషన్ సరిగ్గా ఇస్తే, అంటే వాళ్ళు కనుక ఇచ్చేస్తే నేను చేసేస్తాను, అలా అందరం చేసేయాలిగా. మరి అలా అయితే అందరూ సీసీకి అయిపోవాలి అక్కడికి వెళ్ళిన వాడు. సో ఇదే సజెషన్ తీసుకుని ఒక సైలర్ దగ్గరికి, అంటే అతను పొద్దున్న లేస్తే సైలింగ్ లోనే ఉండే అతను అనమాట, అంటే షిప్పుల్లోనే ఉంటాడు. ఇలాంటి అతని దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అరే మీకు ఏమైంది, మీ ఫేస్ ఇంత పేల్ గా ఉంది, మీరు ఇప్పుడు సీసీకి అయ్యేలాగా ఉన్నారు, నేను మిమ్మల్ని క్యాబిన్ దాకా తీసుకెళ్ళినా మీకు ఏమన్నా ఇబ్బందిగా ఉందా, మీరు కాసేపట్లో మీకు ఇబ్బంది అవుతుందేమో అనిపిస్తుంది, మీ మొహం చాలా మారిపోయింది అని చెప్పాడు. సో ఈ పొద్దున లేస్తే సముద్రంలోనే అతని జీవితం. ఇలాంటి అతను ఎలా తీసుకుంటాడు దీన్ని? తీసుకోడు. ఎందుకని? ఇదంతా కామన్ అయిన లైఫ్ లో అతనికి అలవాటే కాబట్టి. అదే కదా, అరే పొద్దున్న లేస్తే నేను చేసే పని ఇదే కదా. ఎగ్జాక్ట్లీ. అంటే సజెషన్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా పనిచేస్తుంది. అయితే సో సజెషన్ ఇచ్చారని పనిచేస్తుందా, లేదంటే సజెషన్ మనం తీసుకోకపోవడం మీద ఆధారపడి ఉందా? తీసుకోకపోయినా. అలా అయితే ఈ రోజు నుంచి ఒప్పుకుంటారా? మన జీవితంలో ఇన్నాళ్ళు జరిగినాయని మన మూలానే జరిగాయి. అవతల వాళ్ళు ఏదో చెప్పారని చెప్పి మన జీవితం ఎప్పుడు నాశనం అవ్వలేదు. మనం బిలీవ్ చేసిన దాన్ని బట్టే అవుతున్నాయి. ఎగ్జాక్ట్లీ. మనము దాన్ని ఎలా తీసుకున్నాం అనేది, అంటే ఆల్రెడీ మన బిలీఫ్ సిస్టమ్ లో వీటికి సంబంధించిన విషయాలు ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద ఆధారపడే మనం ఒక మనిషిని ఒప్పుకుంటున్నాము, ఒప్పుకోవట్లేదు, తీసుకుంటున్నాము, తీసుకోవట్లేదు, ఎదగాలనుకున్నప్పుడు ఎదుగుతున్నాము, ఎదగొద్దు అనుకున్నప్పుడు ఎదగట్లేదు. సో మన జీవితం మీద ఎవ్వరికి నిజంగా ఎవ్వరు మనల్ని ఎప్పుడు ఏమీ అన్యాయం చేయలేదు మన లైఫ్ లో కదా. వినడానికి హాయిగా ఉంది కదండి. అవతల వాళ్ళైతే కచ్చా కట్టేస్తాం, మనం అనేసరికి యాక్సెప్టెన్స్ వచ్చింది కదా లోపల. మనమే మరి మన లైఫ్ లో మన ఏమి జరుగుతున్నా తీసుకోవడం తీసుకోకపోవటం మన చేతిలోనే ఉన్నప్పుడు, అవతల వాడు మనని ఎదిగేలాగా చేశాడని మనం ఎదిగాము, లేదంటే ఇచ్చేసా అంటే వాళ్ళు మనల్ని కృంగదీశారని చెప్పి మనం కృంగిపోయాము, వాళ్ళ మూలాన్ని అనుకుంటాం. కానీ ఈ బిలీఫ్ సిస్టమ్ లో ఏ ఉన్నాయి అనే దాని మీద ఆధారపడే మనం తీసుకుంటున్నాం విషయాలని. అండ్ ఒక్కొక్కసారి మనకు అనిపించచ్చు, సరే బిలీఫ్ సిస్టమ్ లో అన్ని నేను జాగ్రత్తగా పెట్టానా లేదా ఎలా తెలుస్తుంది అంటే, ఇది చెప్పలేము. ఎందుకంటే మీరు 8 years లోపు 9 years లోపు జనరల్ గా మీరు ఇది తీసుకోవడం అనేది మీకే తెలియకుండా జరుగుండి ఉంటుంది. ఎందుకంటే మీకు తిరిగి లాజిక్ తెలియదు,
ఎందుకు అమ్మ ఇలా చెప్తుందో తెలియదు, నాన్న ఎందుకు ఇలా చెప్తున్నాడో తెలియదు, డబ్బులు జాగ్రత్తగా ఉండాలి, చాలా కష్టపడితే వచ్చాయి, పిచ్చి పిచ్చి ఖర్చులు పెట్టకు, అవి ఇవి అడగద్దు అన్నారు అనుకోండి, ఆ డబ్బుల పైన ఒక రకమైన నెగిటివ్ ఫీలింగ్ వస్తున్నాయి కదా. సో ఎవరిని అంటే ఏవైతే స్టేట్మెంట్స్ రెగ్యులర్ గా వింటామో వాడుకలో ఉంటాయి, అంటే వాళ్ళు మనతో మాట్లాడటమే కాదు, పేరెంట్స్ అయినా, సరౌండింగ్స్ అయినా, టీచర్స్ అయినా, లేదంటే మనకు అప్పుడున్న పరిచయాలు అన్ని కూడా జనరల్ గా ఏమవుద్దంటే వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు కూడా మనం వింటూ ఉంటాం. పెద్దవాళ్ళు, జాయింట్ ఫ్యామిలీస్, ఇలాగా ఏ సిచ్యుయేషన్స్ లో చూసుకున్నా కూడా అవి మనం వింటా చూస్తా ఉన్నప్పుడు పిల్లలు ఊరికే వాటిని అబ్జర్వ్ చేసేసుకుంటారు. ఇలా కూడా చాలా విషయాలు వెళ్ళిపోయి ఉండుంటాయి మన ప్యాటర్న్స్ గా. నువ్వు ఇది చేయలేవు అనడం, ఇవి కూడా ఈజీగా తీసుకుంటాం చాలా. అందుకని ఎప్పుడు అట్మాస్ఫియర్, మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్, మోటివేటింగ్ అట్మాస్ఫియర్ లో ఉండాలి ఆ వయసు పిల్లలు ఉన్నప్పుడు. నువ్వు ఏదైనా చేయగలవురా అనే ఇదిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటిదంటే ఇది చాలా అంటే స్ట్రాంగ్ బేస్ గా ఫామ్ అయిపోద్ది. అందుకని సో ఇలాంటి ఏజ్ లో కూడా మనకి చాలా మన బిలీఫ్ సిస్టమ్ చాలా బ్రహ్మాండంగా క్రియేట్ అయిపోయి ఉండుంటుంది. సో మనం ఇప్పుడు వాళ్ళని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మనం ఇప్పుడు ఎలా నేర్చుకుంటున్నాం, బహుశా వాళ్ళకి నేర్చుకునే అవకాశం రాలేదు. సో మనకి ఏది మంచిదో అదే జరిగిందండి. సో ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక సలహాని మనం ఎప్పుడు తీసుకుంటున్నాము, ఆ సలహాకి సంబంధించి భయాలు గాని లేదంటే దానికి సంబంధించిన బిలీఫ్ సిస్టమ్ మనలో ఉన్నప్పుడు, అంటే మనం ఒప్పుకుంటున్నప్పుడే, దాని లోపల యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడే ఆ సలహా తీసుకుంటాం, లేదంటే ఆ సలహాని మనం తీసుకోవట్లేదు. సో ఇలా చూసుకుంటే సజెషన్స్ ఏవి మనల్ని పూర్తిగా కంట్రోల్ చేయట్లేదు. మన భయాలు, మన బిలీఫ్ సిస్టమ్ లో ఉన్న విషయాలు మాత్రమే, అంటే మన ఒపీనియన్స్ అవన్నీ మనల్ని చేసుకునే, అంటే చెక్ చేసుకోవాల్సింది ఏంటి, మన గురించి చెక్ చేసుకోవాలి. సో ఇలా తీసుకుంటే ఒక్కొక్కసారి ఏమవుద్దంటే ఈ కాంట్రాడిక్షన్ ఏవైతే మనము ఇప్పుడు దాకా ఇబ్బంది పడ్డామో, ఇప్పుడు దాకా మనం చాలా కొన్ని సెషన్స్ తీసుకున్నామో, అవి మనం ఒప్పుకున్నాం కాబట్టి తీసుకున్నాం అనేది అర్థమైంది కదా, వాటిని మనం రివర్స్ చేయొచ్చు. రివర్స్ ఎలా చేయొచ్చు అంటే ఇప్పటి నుంచి గుర్తించాల్సి వస్తుంది వాటిని. ఎలాగా గుర్తించటం, ఏదన్నా సరే మీ లైఫ్ లో ఏదైనా మీరు చేయాలని చేయలేకపోతున్నా, లేదంటే మీకు దేనిలో ప్రాబ్లం వస్తున్నా, వాటిల్లో మీ బెంట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందో చూసుకోండి. మీరు ఎలా ఆలోచిస్తున్నారు, మీరు ఏమి నమ్ముతున్నారు అనేది చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ చెక్ చేసుకుని వాటిని ఇప్పుడు క్వైట్ ఆపోజిట్ గా వాటిని రీవైండ్ చేయాల్సి వస్తుంది మైండ్ లో. ఈ ప్రాసెస్ చేస్తా ఉంటే ఆటోమేటిక్ గా కొన్నాళ్ళకి, అంటే మీరు ఎంత నమ్మకంగా వాటిని లోపలికి పంపుతున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఇదంతా. సో ఎప్పుడైతే నిజం మీకు ఎప్పుడు ఇది గమనించండి, అంటే నిజం తెలిసిన తర్వాత అబద్ధం పైకి వెళ్ళలేం కదా. ఏది నిజం కాదు అటువైపు ఇంకా మళ్ళీ వెళ్ళం కదా. తెలియనంత వరకు నమ్ముతాం ఏవైనా. ఒకసారి ఇదే ఫ్యాక్ట్ అని తెలిసిన తర్వాత వెళ్ళగలమా బ్యాక్ కి? వెళ్ళలేం. వెళ్ళినా కూడా వెంటనే మళ్ళీ మనం కరెక్ట్ చేసుకోగలుగుతాం. సో ఫ్యాక్ట్, మన జీవితం గురించి అతి పెద్ద ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు దాకా ఏదైతే ఇంతకాలం మన జీవితంలో జరిగిందో ఆ ప్రతి విషయము కూడా, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ యాక్సెప్టెడ్, అందుకనే మంచి జరిగింది. వీ హ్యావ్ యాక్సెప్టెడ్, అందుకే చెడు జరిగింది. సో ఈ రెండింటిని ఇలా తీసుకుని ఇంక నుంచి తీసుకునే డెసిషన్స్ ఎప్పుడు కూడా మంచివి తీసుకోవాలి. పాత రీవైరింగ్ అంటే ఇంతకు ముందు జరిగిన విషయాలని, అంటే ఏవైతే మన నమ్మకాలుగా మారాయో వాటిని మనం చెక్ చేసుకోవాలి. జర్నల్ చేసినప్పుడు కూడా మనకి క్లియర్ గా అర్థమవుతాయి మన బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉందనేది. మనం రాసేటప్పుడు డైరీ రాసే అలవాటు మనం లాస్ట్ మంత్ చెప్పుకున్నాం, డైరీ రాసుకోవాలి. మన జీవితంలో జరిగేవి మన ఆలోచనలు రాస్తా ఉన్నప్పుడు మనకు క్లియర్ గా తెలుస్తుంటుంది మనం ఎలా ఆలోచిస్తున్నాం అనేది తెలుస్తూ ఉంటుంది. వాటి ద్వారా కూడా మన బిలీఫ్ సిస్టమ్ నుంచి చాలా విషయాల్ని బయటికి లాగి క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది మనకి. అండ్ ఎప్పుడైతే ఫెయిల్యూర్స్ వస్తున్నాయో ముందు చెక్ చేసుకోవాల్సింది మనం ఎక్కడ ఏ సజెషన్ తీసుకుంటున్నాము, ఏ సజెషన్ తీసుకోవట్లేదు కదా, మనం ఎలా ఆలోచిస్తున్నాం అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఆపర్చునిటీస్ ఎప్పుడూ వస్తాయి, తీసుకునే విధంగా మనం రెడీగా ఉన్నామా లేదా అనేది విషయం. ఆపర్చునిటీ రాగానే ఎస్ నేను వచ్చేస్తున్నాను, నేను దూకేస్తున్నాను అనే యాటిట్యూడ్ చాలా తక్కువ మందికి ఉంటుంది. బట్ ఎవరైతే వెంటనే కారణాలు ఎత్తుకుని వెనక్కి వెళ్ళిపోతామో అప్పుడే మనం ఓడిపోయి ఉండుంటాం లైఫ్ లో ఎప్పుడు కూడా. ఇన్ ఎవ్రీ వే, అంటే రిలేషన్స్ లో అయినా, లేదంటే జాబ్ పరంగా అయినా, ఇన్ ఎనీ వే చూసుకుంటే ఎప్పుడు ఆపర్చునిటీస్ కళ్ళ ముందే ఉంటాయండి. కాకపోతే మనం వాటిని తీసుకోవడానికి రెడీగా లేము. బేస్డ్ ఆన్ అవర్ బిలీఫ్ సిస్టమ్ మన నమ్మకాలు అలాగే ఏర్పడిపోయి ఉన్నాయి. సో వాటిని క్లియర్ చేసి ఓపెన్ మైండ్ తో ఉండే ప్రయత్నం చేయాలి. ఓపెన్ మైండ్ తోటే యాక్సెప్ట్ చేసే ప్రయత్నం ఉండాలి. సో తప్పేది ఒప్పేది తెలిసినప్పుడు వి చేంజ్. సో ఇక్కడ ఈ కథ ఒక రకమైన మార్పు మనలో తేవటానికి ఉపయోగపడుతుంది. సో ఇలాగే ఇంకొక అంటే ఆటో సజెషన్స్ అని అంటారు వీటిని. ఆటో సజెషన్స్ అంటే మనకి మనం ఇచ్చుకునే సలహాలు అనమాట. అవి ఎలా మనల్ని ప్రభావితం చేస్తాయి అనే దాని మీద ఇంకొక చిన్న స్టోరీ. ఇది స్టోరీ అనొచ్చు, లేదంటే ఇట్స్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్. ఒక లేడీ ఉండేవాళ్ళు,
తనకి పాటలు చాలా బాగా ఇష్టం, పాడటం అంటే ఇష్టం అన్నమాట. సో ఆమె ఎప్పుడు కూడా ఆడిషన్స్కి వెళ్తా ఉండేవాళ్ళంట. ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఏమయ్యేదంటే, తనకి ఫస్ట్ ఏంటంటే తనకి పాటలు ఇష్టమైనా కూడా తనకి భయం, యాక్సెప్ట్ చెయ్యరేమో అని చెప్పి, నా పాటలు రిజెక్ట్ చేస్తారు అని అనుకునేది అనమాట ఆమె. ఏమనేది పదే పదే ఆమె, నేను పాడగలను కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత భయం వేసి నేను పాడలేనేమో, నన్ను రిజెక్ట్ చేస్తారేమో, రిజెక్ట్ చేస్తారు అని తనే చెప్తుంది కదా. సో ఆమెకు అలాగా 3 సార్లు అదే పదే పదే ఆమె వెళ్ళిన చోట రిజెక్షన్స్ కి గురైందంట. 3 సార్లు. 3 సార్లు గురైన తర్వాత ఇంకా ఆమెకు వాడుక భాష ఏమై ఉంటది, వాడుక భాషలో ఆమె ఏం పెట్టుంటది, ప్రతిసారి ఆమె ఇదే మాట్లాడుకోవడం మొదలు పెట్టింది. ఏంటి, నేను ఎప్పుడు ప్రయత్నించినా కూడా నన్ను యాక్సెప్ట్ చేయరు, నాకు ఎప్పుడు కూడా టైం కలిసి రాదు, ఇలాగా నాకు భయము ఇవి ఎక్కువ అని చెప్పి చెప్పడం మొదలు పెట్టిందంట. సో ఆమె నెక్స్ట్ టైం మళ్ళీ ఆడిషన్కి వెళ్ళే ప్రయత్నం చేసినా కూడా తనకి ఫస్ట్ తన మైండ్ గుర్తు చేసేది ఏంటి, తన రిజెక్షన్స్ ని గుర్తు చేస్తుంది ప్రతిసారి కూడా. ఎందుకంటే తిను ప్రతిసారి ఇదే థింకింగ్ లో ఉంటుంది కదా, నాకు భయం వేస్తుంది, నేను పాడలేను, నేను వెళ్ళి ఎంత కష్టపడి వెళ్ళి పాడినా కూడా తిరిగి నన్ను రిజెక్టే చేస్తారు. సో ఈ ఇవి ఆమె ఆటో సజెషన్స్, అంటే తనకి తను ఇచ్చుకుంటున్న సలహాలు అన్నమాట. చేస్తా ఉంది. మనం కూడా అలాగే ఎన్నో ఆటో సజెషన్స్ ఇచ్చుకుంటున్నాం రోజు మొత్తంలో. సో వాటిని గమనించుకోవాల్సింది అనమాట ఇప్పటి నుంచి. సో ఈ సజెషన్స్ ఇచ్చుకోవడం వలన ఏమవుతుందంటే ఇంకా చాయిస్ లేదు, తనే ఒక్కసారి తన సబ్ కాన్షియస్ మైండ్ కి పదే పదే ఆటో సజెషన్స్ ఇచ్చాక నేను చెయ్యలేను, నేను చెయ్యలేను, ఇదేంటంటే ఆ స్టేట్మెంట్స్ అన్నమాట. నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా అక్కడ నన్ను యాక్సెప్ట్ చేయరు. ఇప్పటికి 3 సార్లు జరిగింది కాబట్టి 4గోసారి కూడా అదే జరుగుద్ది అనే యాటిట్యూడ్ లోకి వచ్చేస్తుంది ఆమె. ఆమె ఏం చేస్తుంది, ఆమె ఆ నెగిటివ్ సజెషన్ ని స్ట్రాంగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఈమె ఈ కాన్సెప్ట్స్ తెలిసిన తర్వాత అంటే తన మైండ్ పవర్ తెలిసిన తర్వాత తన ఈ సజెషన్స్ ని మార్చే ప్రయత్నం చేస్తుంది. మార్చే ప్రయత్నం ఎలాగ చేశారంటే ఆమె, తను రోజు ఒక 2 to 3 times, అంటే మార్నింగ్, జనరల్ గా మార్నింగ్ లేదంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ నైట్ పడుకునేటప్పుడు తను ఎక్కడైనా రిలాక్స్డ్ గా ఒక ప్లేస్ లో కూర్చుని ప్రశాంతంగా తను రిలాక్స్డ్ గా కూర్చుని, మనుషులు అంటే తనకి డిస్టర్బెన్స్ లేని ప్లేస్ లోకి, లేదంటే జనరల్ గా ఒక ఒక ఎంటీ రూమ్ వేర్ షీ డజంట్ గెట్ డిస్ట్రాక్టెడ్ బై, అలాంటి ప్లేస్ లోకి వెళ్ళి కూర్చుందంట తను తన బాడీని, తన బ్రీత్ ని, అంటే తన మైండ్ ని రిలాక్స్ చేసేవాళ్ళంట. డీప్ రిలాక్సేషన్ మనం కూడా ఇంత ముందు ట్రై చేసాము, మన ఇంత ముందు క్లాసెస్ లో మన గ్రాటిట్యూడ్ రాసే ముందు వాటి ముందు మనం చేసుకున్నాము. సో అలాగనే చక్కగా బ్రీత్ మీద కాసేపు ఫోకస్ పెట్టి నెమ్మదిగా బాడీ పార్ట్స్ ఒక్కొక్క దాని మీదకి ధ్యాస పెడుతూ రిలాక్స్ చేసుకుంటూ తను రిలాక్స్ అయిన తర్వాత స్లోగా, అంటే ఎప్పుడైతే మైండ్ యాక్టివిటీ తగ్గుద్దో, ఈ మైండ్ యాక్టివిటీ తగ్గినప్పుడు మన బాడీ రిలాక్స్ అవుద్దో ఆటోమేటిక్, అంటే ఈ రెండు రిలేటెడ్, మన శరీరంలో అలసట తగ్గినప్పుడు మైండ్ లో కూడా యాక్టివిటీ తగ్గుద్ది. ఓకేనండి. సో తను అలా రిలాక్స్ చేసి తన బాడీని అంతా డీప్ రిలాక్సేషన్ లో తీసుకెళ్లి నిదానంగా తను సజెషన్స్ ని మార్చడం మొదలు పెట్టారనమాట. అంటే ఇప్పుడు దాకా ఎలాంటి సలహాలు ఇచ్చారో వాటికి ఆపోజిట్ సలహాలని చెప్పడం మొదలు పెట్టింది అనమాట. సో ఎప్పుడైతే తను ఈ చెప్పడం మొదలుపెట్టి ఏమని చెప్పింది, నేను వెళ్ళిన ఆడిషన్స్ లో ఎంతో అద్భుతంగా పాటలు పాడాను, అండ్ నాకు నేను కావాల్సిన వాటికి, అంటే తనకు కావాల్సిన వాటికి తను సెలెక్ట్ అయినట్టు తను మంచి సజెషన్స్, అంటే నేను ఎంతో ధైర్యంగా, ఎంతో ప్రశాంతంగా, ఎంతో సంతోషంగా, నేను నా వాయిస్ తో, అంటే తన వాయిసే కదా తనకి శక్తి, సో నా వాయిస్ ని ఎంతో అద్భుతంగా ఎక్స్ప్రెస్ చేయగలిగాను అని చెప్పి చెప్పడం మొదలు పెట్టారు. సో ఎప్పుడైతే ఆమె అది చెప్పడం మొదలు పెట్టారు పదే పదే కొన్ని డేస్ కి, విదిన్ ఏ వీక్, తనకి ఏదైతే ఇన్నాళ్ళు తను నేను చేయలేను 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 అనుకుందో, రోజుకి 3 to 4 సార్లు దీన్ని రిపీటెడ్ అఫర్మేషన్స్ అని అంటున్నాం కదా, ఇలా అఫర్మ్ చేసుకుంటా మొదలు పెట్టిన తర్వాత 1 వీక్ తర్వాత తనే ఆ అఫర్మేషన్ తో కంఫర్టబుల్ అయిపోయారు. సో ఇది తను ప్రయత్నించినప్పుడు తను ఏం చేయాలి అంటే యాక్సెప్ట్ చేయాలి, దాన్ని నమ్ముతూ లోపలికి పంపించాలి. ఈ నమ్ముతూ లోపలికి పంపించే ప్రయత్నం మూలాన ఈ సజెషన్స్ ని సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంది. అంటే రీవైరింగ్ జరిగిందనమాట. రీవైరింగ్ జరిగిన తర్వాత ఏ అమ్మాయి అయితే ఎన్ని రిజెక్షన్స్ కి గురైందో, ఏ అమ్మాయి అయితే ఇంకెప్పుడు చేయలేను అనుకుందో, ఆ అమ్మాయి ఈసారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎంతో అద్భుతంగా తన ఆడిషన్ ఇవ్వగలిగారు, అండ్ తనకి మంచి మంచి అవకాశాలు వచ్చాయి. ఇది ఎలా జరిగింది, ఇంతకు ముందంతా చేయలేకపోవటానికి ఇప్పుడు తను చేయటానికి కారణం ఏంటి కదా. ఓన్లీ వాళ్ళ రిజెక్షన్ చేశారు అనే దాంతో సంబంధం లేకుండా తిను సజెషన్స్ ని మార్చుకోగలిగారు. తిను ఇప్పుడు దాకా తన గురించి మాట్లాడుతున్న సెల్ఫ్ టాక్ అయినా, సెల్ఫ్ సజెషన్స్ అయినా చేంజ్ చేశారు తను. సో లోపల మనం చేయలేము అనుకున్నప్పుడు ఏ పని చేయలేము, మనం చేయగలము అనే యాటిట్యూడ్ తో ఉన్న వాళ్ళకే రిజల్ట్స్ వస్తాయి ఎప్పుడైనా.
సో ఈ యాటిట్యూడ్ ని అలవాటు చేసుకోవడం, ఎక్కడెక్కడ మనం ఆటో సజెషన్ నెగిటివ్ గా ఇస్తున్నాం అనేది గమనించండి. మీ రోజువారీ లైఫ్ లో అయినా సరే, మీరు ఏమైనా పెద్ద టాస్క్లకి వెళ్తుంటే మీకు పని జరగట్లేదు అనుకోండి, ఆ పని జరగపోవటం అనేది ఎక్కడ ఉందనేది చెక్ చేసుకోవాలి. సో పని జరగట్లేదు అంటే మీ సజెషన్ ఇచ్చేది సరిగ్గా ఇవ్వట్లేదేమో. సో యూ హ్యావ్ టు చెక్ అండ్ వాటిని సరి చేసుకోవడం అనమాట, సరి చేసుకునే ప్రయత్నం చేయటం. సో ఆటోమేటిక్ గా సజెషన్స్ కి ఇంత శక్తి ఉంటుంది ఎప్పుడు మనము నమ్మినప్పుడు. మన ఆటో సజెషన్స్ కరెక్ట్ గా ఇచ్చుకుంటున్నావా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే కరెక్ట్ గా ఇస్తామో ఆటోమేటిక్ గా మనం లైఫ్ లో ఎదగటం, అంటే కన్స్ట్రక్టివ్ గా ఎదగటానికి అవకాశాలు ఉంటాయి. కన్స్ట్రక్టివ్ గా ఎదగగలిగే ఆటో సజెషన్స్ ని మనం ఇచ్చుకోవటం. బయట వైపు నుంచి వస్తున్నా కూడా మనం ఇదే చేస్తున్నాం. మన కాన్షియస్ మైండ్ రెడీగా వాటిని ఎప్పుడు తీసుకుంటుంది, ఆల్రెడీ మనం నమ్ముతుంటేనే తీసుకుంటుంది వాటిని. సో మన జీవితం మన చేతిలోనే ఉంది, కానీ ఎవరో చెప్పారనో లేదంటే ఎవరో అన్నారనో మన జీవితం ఎప్పుడు కూడా నాశనం అయిపోలేదు. ఫైనల్ గా ఎప్పుడు డెసిషన్ తీసుకుంటుంది మనమే అండి. ద లాస్ట్ డెసిషన్ ఎస్ ఆ నోవా చేస్తుంది మనమే, మన కాన్షియస్ మైండ్ తో చేస్తున్నాం అది. సో ఇప్పుడు కాన్షియస్ గా దేన్ని ఒప్పుకోవాలి, దేన్ని ఒప్పుకోకూడదు మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపులే చెప్తాను. సో ఈ ఎగ్జాంపుల్ కూడా ఇంకొంచెం మనకి క్లారిటీ రావటానికి అనమాట, సజెషన్స్ కి ఇంత శక్తి ఉంటుందా మనం ఒప్పుకుంటే అనేది. ఆ ఈ స్టోరీ ఏంటంటే, ఒక ఆయన చాలా దూరం నుంచి, వేరే దేశం నుంచి ఒక చోట చాలా బాగా మన ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేస్తారని చెప్తే ఆయన ఎంతో దూరం నుంచి వచ్చంట ఆయన జాతకాన్ని చెప్పించుకుంటాడంట. ఆయనకి జాతకాలు నమ్ముతున్నాడు, ఓకేనండి, నమ్ముతున్నాడు. అప్పుడు వచ్చి చెప్పించుకున్న చోట ఆయన చెప్తాడంట కరెక్ట్ గా నువ్వు 2 వారాల్లో చనిపోతావు అని చెప్పి చెప్తాడంట. ఈయన అన్ని బాగున్న మనిషి, సంతోషంగా వెళ్ళిన మనిషి, అది విని అది పట్టుకొని వచ్చి సజెషన్ తీసేసుకున్నాడు. ఎందుకని? ఈయన నమ్ముతున్నాడు కదా జాతకాలని, అందుకే అంత దూరం వెళ్ళాడు. సో సజెషన్ తీసుకుని వచ్చి నేను చనిపోబోతున్నాను అనేది ఫిక్స్ అయ్యాడు. ఫిక్స్ అయ్యి ఆటోమేటిక్ గా ఏం చేశాడంటే ఇతని విల్ రాసేయటం, అంటే ఆస్తులు అన్ని రాసేయటము, మొత్తం అందరికీ చెప్పేసుకోవటం అంతా మొదలు పెట్టాడట. చాలా హెల్తీగా ఉన్న మనిషి, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అతనికి, హెల్త్ ఇష్యూస్ లేవు, అండ్ అతనికి ఫైనాన్షియల్ గా కానీ ఫ్యామిలీ పరంగా కూడా ఏమి ఇష్యూస్ లేవు. బట్ జస్ట్ హీ హ్యాస్ ఆ సజెషన్ ని బిలీవ్ చేశాడు అనమాట. బిలీవ్ చేసి యాక్సెప్ట్ చేయటం మూలాన, అంటే తన కాన్షియస్ గా దాన్ని ఒప్పేసుకున్నాడు. ఏదైతే నేను చనిపోబోతున్నానా, సో నేను అన్ని తయారు చేసుకోవాలి అని చెప్పి తీసేసుకున్న తర్వాత ఏమైందంటే, ఏదైతే నమ్మకం, అంటే తిన జాతకాలు నమ్ముతాడు కాబట్టి జాతకంలో తిని చనిపోతా, అంటే తిన నమ్మకం సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయ్యి ఉంటాయి మన నమ్మకాలన్నీ. సో కాన్షియస్ గా తిని ఒప్పుకున్నాడు. దాని మూలన ఒప్పుకున్నాడు కాబట్టి సబ్ కాన్షియస్ మైండ్ పని ఏంటి? పొద్దున్న లేస్తే మనం ప్రాణం నిలబెట్టేదే అది. అంటే మన గుండె కొట్టుకోవాలన్నా, మన ఊపిరితిత్తులు పని చేయాలన్నా, మన బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగాలన్నా, మన డైజెషన్ సరిగ్గా జరగాలన్నా, మన గుండె పని చేయాలన్నా, మన ప్రమేయం లేకుండా జనరల్ గా, అంటే ఓవరాల్ గా మొత్తాన్ని కంట్రోల్ చేస్తున్న ఒక హయ్యర్ ఇంటెలిజెన్స్ అది. కానీ దీని దగ్గర ఉన్న ఈ ఒక్క పాయింట్ ఏంటంటే, మనం కాన్షియస్ గా మన ఆలోచనల ద్వారా దాన్ని మార్చచ్చు అనమాట. ఈయన ఏం చేశారు, కాన్షియస్ గా నేను చచ్చిపోతున్నాను అనే విషయాన్ని ఒప్పుకొని పంపించాడు. సబ్ కాన్షియస్ మైండ్ ఇంత అద్భుతమైందైనా కూడా ఎక్కడ తేడా వచ్చిందంటే, ఇతను ఒక జాతకాన్ని నమ్మటం మూలాన, ఆయన జాతకంలో ఆయన చనిపోతాడని చెప్పటం అనే విషయాన్ని ఈయన తీసుకోవటం మూలాన, ఇతను కరెక్ట్ గా అదే రోజు, వాళ్ళు ఏదో ఫుల్ మూన్ డే చనిపోతారని చెప్పారంట. అదే ఫుల్ మూన్ డే రోజు ఆయన ప్రాణం వదిలేశారు, వితౌట్ ఎనీ హెల్త్ ఇష్యూ. ఏమి హెల్త్ ఇష్యూస్ లేవు, జస్ట్ బికాస్ హీ యాక్సెప్టెడ్ కంప్లీట్లీ. అన్ని తయారు చేసేసుకున్నాడు, దానికి కావాలంటే చనిపోతే ఏమేమి ఇక్కడ ఏర్పాట్లు చేయాలో అన్ని చేసేసుకుని హీ జస్ట్ తన తన గుండెని తనే ఆపేసుకున్నంత పని అయిందనమాట. ఎందుకంటే జస్ట్ బికాస్ తన సజెషన్ ని నమ్మాడు, తన జాతకాలు నమ్మాడు. రీసెంట్ గా మనకి దీనికి సంబంధించిన ఒక సినిమా కూడా తీసారండి, మీరు ఎవరైనా చూసుంటే మీకు ఐడియా వస్తుంది. జాతకాలు నమ్మటం మూలాన పెళ్ళయ్యే లోపు నువ్వు ఒక హత్య చేస్తావు అంటే, అతని జాతకాలు నమ్మటం మూలాన, సబ్ కాన్షియస్ మైండ్ లో బిలీఫ్ సిస్టమ్ ఉండటం మూలాన అతను పెళ్లిని పోస్ట్పోన్ చేసి ఎవరినన్నా చంపాలనే పనిలో పడతాడు. సో లాస్ట్ కి ఇది ఫ్యాక్ట్ కాదు అనేది చాలా బాగా చూపిస్తారు.
అండ్ మేము వీలైతే మనం ఆ మూవీని కూడా మేము టైప్ చేస్తాము. సో లాస్ట్ మంత్ మేము చూసాం అది. సో చాలా బాగా తీసారనిపించింది. అంటే మనము గనక మన నమ్మకంలో ఏదన్నా ఉంటే ఆల్రెడీ, అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఏదన్నా ఆల్రెడీ మన బిలీఫ్ సిస్టమ్ లో ఉంటే వాటికి రిలేటెడ్ గా ఉండే సజెషన్స్ నే మనం తీసుకుంటాం. యాక్చువల్ గా ఈ సినిమాలో కూడా ఇతను వీక్ గా ఉన్నాడు, నమ్మకం కోసం ఏదైనా చేస్తాడని తెలిసే అవతల ఆయన ఏం చేశాడంటే నమ్మకం అనే కాన్సెప్ట్ ద్వారా వచ్చి అతను ఎవరినైతే చంపించాలని అనుకున్నాడో అతన్ని ఇతని ద్వారా చంపించాలని చూస్తాడు అనమాట. సో ఇతను లాస్ట్ దాకా వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ సరి చేసుకుంటాడు అనమాట. ఇదంతా ఎందుకు జరుగుతుందని తనకు అర్థమవుతుంది. సారంగపాణి జాతకం మూవీ పేరు. ఎస్, థ్యాంక్ యూ అండి. సో ఒకసారి ఆ మూవీ చూసినా కూడా మనకి చాలా క్లియర్ గా అర్థమవుద్ది. మనం రెడీగా ఉన్నప్పుడే, అంటే మనం గనక మన బిలీఫ్ సిస్టమ్ లో ఉంటేనే మనం ట్రాప్ అవుతాం ఇలాంటి వాటికి. మనం ట్రాప్స్ లో పడుతున్నాము అంటే వాళ్ళు ట్రాప్ లో పడేశారు అంటాం కంటే మన మైండ్ వీక్ గా ఉందని అర్థం. సో ఇలానే ఎన్నో రకాల ట్రాప్స్ లో పడతా ఉంటాం మనం. ఈ ట్రాప్స్ లో చిన్నపిల్లలు, అంటే వాళ్ళు టీన్స్ లో ఉండే వాళ్ళు పడే ట్రాప్స్ గానీ ఇవన్నీ కూడా బికాస్ దేర్, అంటే న్యాచురల్ గా వాళ్ళు ఒప్పుకోవడానికి యాక్సెప్ట్ చేయడానికి ఉన్నంత ఆ సున్నితమో లేదంటే ఆ వీక్నెస్ వాళ్ళలో ఉంది కాబట్టి దే ఆర్ గోయింగ్ త్రూ. ఎవరికైతే దృఢంగా ఉంటుందో ఆలోచనలు, అవి హెల్దీగా కన్స్ట్రక్టివ్ గా ఉంటాయో నమ్మకాలు, ఇవి ఆటోమేటిక్ గా దే డోంట్ గో ఫర్ కదా. అలా అయితే కనుక అందరం అన్నిట్లోనూ ఇరుక్కుపోవాలి. బట్ మనం అలా అవ్వట్లేదు. ఎందుకంటే మన బిలీఫ్ సిస్టము, మన నమ్మకాలు, మన భయాలు, మన ఉద్దేశాల మీద ఆధారపడిన వాటిని మాత్రమే మనం లోపలికి తీసుకుంటున్నాం. సో అవి ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఇక నుంచి. ఓకేనండి. సో మనకి దాదాపు 6:30 అయిపోతుంది. విల్ నాట్ టాక్ మోర్ అబౌట్ దిస్ టాపిక్. రేపొద్దున ఐ విల్ టెల్ మై ఓన్ లైఫ్ ఎక్స్పీరియన్స్. గుర్తు చేయండి నేను ఒకవేళ మర్చిపోతే కనుక. ఐ విల్ టెల్ అబౌట్ మై ఓన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ సజెషన్. నాకు నేను చెప్పుకున్నది ఏంటి అనే దాని గురించి నేను రేపొద్దున చెప్తాను. సో కుడ్ వి కనెక్ట్ టు ఆల్ ఆఫ్ దిస్? మనకి మనం చెప్పుకునేది ఈజ్ గోయింగ్ టు ఇంపాక్ట్ మోర్ ఆన్ అవర్ లైఫ్. మీరు కూడా మీ జీవితంలో మీకు మీరు ఏం చెప్పుకున్నారో తెలిసి గాని తెలియక గాని మీరు మీ జీవితంలో మీకు మీరు ఏమి చెప్పుకున్నారో అలాగే మన జీవితం ఇప్పుడు నడుస్తూ ఉంది. మనం దానికి తెలియక మనము విధి అనో, డెస్టినీ అనో, లేకపోతే నా ప్రారంధం అనో, జాతకం అనో, గ్రహాలు మంచిగా లేవనో, లేకపోతే నేను రంగురాళ్ళు సరిగ్గా ధరించలేదనో అనుకుంటూ ఉంటాము. బికాస్ వీ హ్యావ్ బిలీవ్డ్ ఇట్. మనము అంటే నేను ఎక్కువ డీటెయిల్డ్ గా లోపలికి వెళ్ళను కానీ, మనము ఈ గుడిలో నేను దండం పెట్టుకుంటే నాకు వీసా ప్రాసెస్ అయిపోయి నాకు వీసా స్టాంపింగ్ జరుగుతుంది అనేసి మనము దేవుడికి పేర్లు పెట్టాం. వీసా దేవుడు అని, ఇంకో చోట ట్రాన్స్ఫర్ దేవుడు అని పేరు పెట్టాం. ఏమండి? సో ఇది ఒకటే వెంకటేశ్వర స్వామి. కాకపోతే ఒక ఒక వెంకటేశ్వర స్వామి వీసాలు ఇస్తాడంట, ఇంకో వెంకటేశ్వర స్వామి ట్రాన్స్ఫర్లు చేయిస్తారు, ఇంకో వెంకటేశ్వర స్వామి ఇట్లా మనం ఏం చేస్తున్నాం అంటే ఇట్ ఈస్ వాట్ వీ హ్యావ్ బిలీవ్. మనం ఏది బిలీఫ్ నిజము అని నమ్మితే అది నిజమవుతుంది. అది నిజం చేస్తున్నది ఎవరు అని అంటే మన సబ్ కాన్షియస్ మైండ్. సో మనం చూస్ చేసుకున్నప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ ఏమి నమ్ముతుంది అనేది గమనించండి. మన నమ్మకాన్ని నమ్ముతుందా, గుడిని నమ్ముతుందా? మన నమ్మకాన్ని నమ్ముతుంది. ఈ ఒక్క విషయం పట్టుకుంటే చాలండి, మొత్తం అంటే మన లైఫ్ క్లియర్ గా అర్థమైపోతుంది. మనము గుడికి వెళ్తే పని అయిపోతుంది అని అనుకుంటున్నాం కదా, మన నమ్మకం మీద నమ్మకం పెడుతుంది, గుడి మీద కాదు. ఓకేనా అండి?
మనం ఏదైతే జరుగుద్ది అని నమ్ముతున్నామో ఖచ్చితంగా జరుగుద్ది అనే మన నమ్మకం మీద నమ్మకం పెడుతుంది సబ్ కాన్షియస్ మైండ్ అని. మనం గుడికి వెళ్ళాం కాబట్టి పని అయిపోతుంది అని మనం నమ్మాం. అంటే మీరు కరెక్ట్ గా అంటే ఇది ఈ ఫ్రేజ్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మన నమ్మకానికి దాసుడు సబ్ కాన్షియస్ మైండ్. ఎప్పుడైతే మన నమ్మకం వీక్ గా ఉంటుందో ఆటోమేటిక్ గా అదే రిజల్ట్ చూపిస్తుంది. మనం ఇలాంటి ఏ స్ట్రాంగ్ బిలీఫ్ లేకుండా వెళ్ళండి, ఏమవుతుందో ఆటోమేటిక్ గా దానికి సంబంధించినవే ఎదుర్కొంటూ ఉంటారు. ఇక్కడికి వెళ్ళంగానే అయిపోతుందని అక్కడ నమ్మకం పడింది కాబట్టి ఆ స్ట్రాంగ్ బిలీఫ్ ని అక్కడ ఇప్పుడు వాళ్ళు చెప్పటం మూలానో లేదంటే అక్కడికి వెళ్ళి చాలా మంది నమ్మకంగా అయిపోతుందని వెళ్ళారు కాబట్టే కదా ఆ పేరు వచ్చింది. సో ఆటోమేటిక్ గా దాన్ని డిఫైన్ చేసిన తర్వాత వీళ్ళు ఇలాగంటే ఈ గుడి ఇది అని డిఫైన్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఎక్కువ మంది అదే నమ్మకంతో అక్కడికి వచ్చి ఉంటారు కదా. సో వీళ్ళ నమ్మకం మీద నమ్మకం పెట్టింది సబ్ కాన్షియస్ మైండ్. ఎప్పుడు కూడా మీరు ఏమి నమ్ముతున్నారు, మీ నమ్మకం మీ మీద ఎంత ఉంది అనే దాని మీద తన నమ్మకాన్ని పెట్టుద్ది, దాన్ని లోపలికి తీసుకుంటుంది. దాన్నే లోపలికి తీసుకుంటున్నప్పుడు మనం ఏమి నమ్ముతున్నాం, ఒకవేళ నేను ఏదైనా చేయగలను అనే నమ్మకం నాకుంటే నా నమ్మకం మీద నమ్మకం పెట్టుద్ది, అప్పుడే నేను ఏది ప్రయత్నించినా సక్సెస్ఫుల్ అవుతాను. సో బాగా సక్సెస్ఫుల్ అయ్యే వాళ్ళ యాటిట్యూడ్ ని గమనిస్తే ఇది అర్థమవుతుంది మనకి. ఓకేనా అండి? సక్సెస్ఫుల్ అవ్వని వాళ్ళు వీళ్ళేమో కారణాలు చెప్పుకుంటూ బతికేస్తారు, వీళ్ళేమో కాదనకుండా ముందుకెళ్ళిపోతా ఉంటారు. సో క్లియర్ గా తెలియట్లేదు వాళ్ళు, ద వే దే బిహేవ్ దానిలోనే తెలిసిపోతుంది వాళ్ళకి. వాళ్ళకి ఏది చేయాలన్నా వాళ్ళలో ఒక రకమైన అద్భుతమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కనపడుతుంది, నేను చెయ్యగలను. సో చెయ్యలేను అనేవి మనకి ఎప్పుడో పడుంటాయి, చాలా చిన్నప్పుడు పడుండొచ్చు, పెద్ద అయ్యాక కూడా మీరు యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు వాటిని. బట్ చిన్నప్పుడు పడిన వాటిని మనం జనరల్ గా మన లైఫ్ వాటి మీద డిజైన్ చేయబడిపోయి ఉంటుంది, తెలియకుండా వీటితోనే మనము చాలా లాంగ్ జర్నీ చేసేస్తాం. కొంతమందికి అదృష్టం కొద్దీ ఏదో ఒక టైంలో తెలుస్తుంది, ఓకే దీని మూలాన జరిగింది అని చెప్పి కరెక్ట్ చేసుకునే అవకాశం వస్తుంది. సో అలా మన చిన్నప్పుడు జరిగిన విషయాలు అంటే మనం డైరెక్ట్ గా టాపిక్స్ లోకి వెళ్ళలేము, బట్ ఈ బిలీఫ్ సిస్టమ్ ఇప్పుడు పడి ఉంటుంది అని అనుకుంటే ఇప్పుడు వాటిని రివర్స్ చేయగలిగే అవకాశం అన్నమాట. ఓకే అప్పుడు చేయలేకపోయాను ఎందుకంటే చేయలేను అని నమ్మాను కాబట్టి. సో చెయ్యగలను అనే దాన్ని మనం పదే పదే అఫర్మేటివ్ గా పంపించగలుగుతుంటే ఈసారి మనం ఇంతకు ముందు కూడా అన్నాం కదా, నెగిటివ్ ఆలోచనలు నువ్వు చేయలేవు ఎప్పుడు వస్తాయి, ఆల్రెడీ మీ బిలీఫ్ సిస్టమ్ లో ఉంది కాబట్టి మైండ్ రిజెక్ట్ చేస్తుంది. కాన్షియస్ మైండ్ ఒప్పుకోట్లా, డోంట్ డూ ఇట్, నీకు అచ్చిరాదు, ఈ అచ్చిరాదు అనేది ఏమీ లేదు. వాళ్ళు ప్రపంచంలో చేయగలిగిన వాళ్ళ ఎగ్జాంపుల్స్ అంతకనే వీలైనని వింటా ఉన్నప్పుడు కూడా మనం మోటివేట్ అవుతాం. కానీ ఏంటంటే మనకి స్ట్రాంగ్ గా బిలీఫ్ సిస్టమ్ లో గనక మనం చేయలేమని పడుంటే ఎంత ఖర్చు పెట్టినా అంటే బయట నుంచి మనం ఎంత కష్టపడినా కూడా ఆ పని జరగదు. సో జరగాలి అంటే ఈ యాక్సెప్టెన్స్ లోపల నుంచి రావాలి. మనకి 6:35 అయింది. మనం డైరెక్ట్ గా ఒక ఫైనల్ గా ఈ రోజు కన్క్లూజన్ ఏంటంటే, మనం నమ్మితే వినాయకుడు పాలు కూడా తాగుతాడు. గుర్తుందా అండి? వినాయకుడు పాలు ప్రతి చోట వినాయకుడు సడన్ గా పాలు తాగుతున్నాడు. సడన్ గా ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం ఎవరైతే ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్నారో వాళ్ళు దే కెన్ రిలేట్. అన్ని చోట్ల ఇట్ ఈస్ బికాస్ వీ హ్యావ్ బిలీవ్డ్. ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఒక 15-20 రోజుల వరకు ప్రపంచం అంటే మొత్తం ఎక్కడైతే ఇది ఈ వినాయకుడు పాలు తాగుతున్నాడు అనేసి కనపడిందో అందరికీ పాలు తాగారు, అన్ని చోట్ల పాలు తాగారు వినాయకుడు. అది సైంటిఫికల్ గా ఇది వీళ్ళందరూ ఈ హేతువాదులు అని పేరు పెట్టుకున్న వాళ్ళు ప్రూవ్ చేసేదాకా మనము నమ్మాం. ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ బిలీఫ్. బిలీఫ్ కి ముందు ద పవర్ ఆఫ్ సజెషన్. మనము ఏమి మన మైండ్ కి ఇచ్చి నమ్మమని చెబుతున్నామో. సో మనకి ఇప్పటికైనా మనకి తెలుసుకోవాలి, ద పవర్ ఆఫ్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్ ఈస్ నాట్ స్మాల్ బట్ ఇట్ ఈస్ ఎనార్మస్. ఓకే, సో 6:35 అయింది కాబట్టి వీ విల్ స్టాప్ హియర్. ఎవరైనా ఏమైనా మాట్లాడాలి అని అనుకుంటే వీఆర్ ఓపెన్ ఫర్ 4-5 minutes అండ్ దెన్ ఆఫ్టర్ దట్ విల్ క్లోజ్. రైట్? రేపొద్దున హౌ దిస్ ఆటో సజెషన్ has helped me or destroyed me, I will tell you about my own experience. దాంతో స్టార్ట్ చేసి మనం క్లాస్ లోకి ఇంకొంచెం ముందుకెళ్దాం. శైలజ గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే మేడం. చెప్పండి సార్ ఇప్పుడు మనము ఒక మనిషిని తీసుకొని ఒకసారికి వెళ్ళాం సార్, ఒక 5-6 మంది.
అంటే డీటెయిల్ గా చెప్పలేదు, నేను ఊరికే టూకి చెప్పాను. పర్వాలేదు. వెళ్ళామా, అందరు చూసాము, అంతా నచ్చింది, అక్కడ అన్ని బాగున్నాయి. అంత చేసిన అతను కూడా ఓకే నాకు ఇది డన్ అని చెప్పారు అబ్బాయి. మేము పోయిన వాళ్ళందరూ కూడా ఓకే అని చెప్పాం, డన్ అని చెప్పాం. కానీ వాళ్ళ బాస్ ఏం చేస్తాడనమాట, ఇంటికి వచ్చిన తర్వాత అది వద్దు, నీకు మంచిది కాదు, అది అట్లయితుంది ఇట్లయితుంది అని ఎక్కువ అదే టాక్ చేస్తున్నారు. అప్పుడు అతనిది ఫలిస్తుందంటారా, ఈ 6 మంది చెప్పినది ఫలిస్తుందంటారా? మీరు మీ మైండ్ లో మీరు ఎవరికి ఎక్కువ ఓటేస్తే అదే ఫలిస్తుంది. అదే సార్. మనం చాలా వరకు దానిలో 50-50గా అటు ఇటు బ్యాలెన్స్ లేకుండా ఉన్నాము అని అనుకోండి. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ చెప్పడం అంటే ఒక స్టోరీ చెప్తాను. ఇప్పుడు ఒక తాత వాళ్ళ పిల్లోడికి చెప్తున్నాడు అనమాట, ఏమని, అరే మైండ్ లో 2 బుల్స్ ఉంటాయి, 2 తోడేళ్ళు ఉంటాయి. ఆ 2 తోడేళ్ళు కొట్టుకుంటా ఉంటాయి. ఈ 2 తోడేళ్ళు అలా కొట్టుకుంటా ఉన్నాయి, చాలాసేపు కొట్టుకుంటా ఉన్నాయి అని దాన్ని బాగా వర్ణించి వర్ణించి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మనవడు అడుగుతాడు తాతని, తాత అయితే ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు తాత, మంచి తోడేలా లేకపోతే పిచ్చి తోడేలా అని అంటాడు, నువ్వు దేనికి ఎక్కువ శక్తినిస్తావో అది గెలుస్తుంది, దేనికి నువ్వు ఎక్కువ భోజనం పెడతావో అది గెలుస్తుంది అని అంటాడు. అంటే మనము దేనిని కరెక్ట్ అని నమ్ముతామో అదే గెలుస్తుంది. మనకి ఏమనిపించాలి, మనము ఇప్పుడు ఈ కప్పల స్టోరీ కూడా తీసుకున్నా, ఒకటి నెగిటివ్ గా సజెస్ట్ చేస్తున్నా నన్ను మోటివేట్ చేస్తుంది బయట ఉన్న కప్ప అని అనుకుని చెవిటి కప్ప మోటివేషన్ కోసం ఉరికెత్తి వచ్చింది. సో ఇట్ ఈస్ ఆల్ హౌ వి టేక్. మనము పరిస్థితిని మనకు ఎలా అనుకూలంగా మలచుకుంటాము అనే దాన్ని బట్టి మనము ఎదుగుదల ఉంటుంది. సో మీరు దేనికి అంటే, నేను ఇక్కడ మెరిట్స్ ఆఫ్ ఏ పర్సన్ చూడండి చూడొద్దు అని అనట్లా. మెరిట్స్ ఆఫ్ ఏ పర్సన్ చూడండి, మీ బెస్ట్ జడ్జిమెంట్ చేయండి. జడ్జిమెంట్ చేయలేనప్పుడు చాలా మంది ఏం చేసేస్తారంటే ఈ జాతకాలని చెప్పి, లేకపోతే అక్కడ దూరం అని చెప్పి చాలా చాలా సిల్లీ రీజన్స్ తో వదిలేసుకుంటా ఉంటారు. అవును సార్, కరెక్ట్. మనకి ఏ కండిషన్స్, మనకి ఏంటంటే మన మైండ్ అనేది ఎంప్టీ గ్రౌండ్. దాంట్లో మనం ఏది వేస్తే, ఏ విత్తనాలు వేస్తే అవే మొలకెత్తుతాయి. సో అవతల వ్యక్తి చూడడానికి బాగున్నా గాని అతను ఏంటి నల్లగా ఉన్నాడు అనేసి మనము ఎవరైనా చెప్తే మన మైండ్ అంతా అతను నలుపుగా ఉన్నాడు అని చూపించడానికి ట్రై చేస్తుంది. అంటే అన్లెస్ మనం వేరే మంచి క్వాలిటీస్ చూడకపోతే. అవును కరెక్ట్. మనం స్తబ్దుగా ఉంటే, మనం ఏమి మాట్లాడకుండా ఉంటే, ఇదిగో ఇందాక నేను చెప్పినట్లు వీసాల దేవుడు ఉంటారు, ట్రాన్స్ఫర్ల దేవుళ్ళు ఉంటారు, వినాయకులు పాలు తాగుతారు. మన మైండ్ అనేది ఇప్పుడు మనం వీ హ్యావ్ అలౌడ్ ఇట్, వి డిడ్ నాట్ క్వశ్చన్. సో ఇట్ ఈజ్ అంటే మెరిట్స్ అనేవి మనం చూసుకోవాలి, బేరీజ్ వేసుకోవాలి. మనకి ఏం కావాలి, ఒక వ్యక్తిని మనం చూస్తున్నాము అని అంటే అతను ఎలా ఉండాలి, అతనికి ఏం క్వాలిటీస్ ఉండాలి, ఆ క్వాలిటీస్ ఉన్నాయా లేదా అవి చూసుకోవాలి. రైట్. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. నిర్మలా రాణి గారు చెప్పండి. సార్ హ్యాపీ మార్నింగ్ టు యూ ఆల్ సార్. చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నాను సార్. ఇక్కడ మా దగ్గర ఒక యూకేజీ బాబు ఉన్నాడండి. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్. బాబుని చిన్నప్పుడంతా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వదిలేశారు. యూకేజీకి తీసుకొచ్చి జాయిన్ చేశారు. ఫస్ట్ లో వాడు చాలా బాగుండేవాడు సార్, బాగా కూర్చునేవాడు, రాసేవాడు, క్లాస్లో ఎవ్రీథింగ్ హీ వాస్ ఫైన్. కొంచెం స్లోగా ఒక 2-3 months తర్వాత బాగా డిస్ట్రాక్టివ్ అయిపోయాడు. క్లాస్ లో అందరినీ డిస్టర్బ్ చేయడం,
లైక్ కింద పడి దొల్లడం ఇవన్నీ చేసేవాడు. ఒకరోజు నేను వాడిని పిలిపించి, ఎందుకు నాన్న, ధ్రువ్ ఈజ్ ఎ గుడ్ బాయ్ కదా, యు ఆర్ ఆసమ్, యూ కెన్ రైట్ వెరీ వెల్, ఇదంతా చెప్తుంటే, నో నేను గుడ్ బాయ్ కాదు, నేను బ్యాడ్ బాయ్, మా మమ్మీ చెప్పింది నాకు, నేను ఎవ్వరికి ఇష్టం లేదు, నేను బ్యాడ్ బాయే, ఇట్లా చెప్తున్నాడు సార్ వాడు. అంటే పేరెంట్స్ నోయింగ్లీ అన్నోయింగ్లీ ఈ లైఫ్ హెక్టిక్ లో ఇట్లా అయిపోయి సడన్ గా వర్డ్స్ ఇచ్చేస్తున్నారండి. పిల్లలేమో ఆ బిలీఫ్స్ లోనే ఉండిపోతున్నారు. ఎంత ఆ టైనీ బ్రెయిన్స్ మీద ఎంత ఇంపాక్ట్ అవుతుందో, లోపల ఎంత నలిగిపోతున్నారు, క్రష్ అవుతున్నాయి వాళ్ళ హార్ట్స్ అని యంగ్ పేరెంట్స్ కూడా రియలైజ్ అవ్వలేకపోతున్నారు సార్. ఈ రోజు మనం చెప్పుకున్న కాన్సెప్ట్ కి రిలవెంట్ గా ఉందని ఐ వాంట్ టు గివ్ ఇన్పుట్. ఇక్కడ మన దగ్గర ఉన్న మెంబర్స్ కూడా ఆల్మోస్ట్ 100+ ఉన్నారు కదా సార్. గాట్ ఇట్. ఇక్కడ ఉన్న అందరు కూడా ఇఫ్ దే స్టార్ట్ స్ప్రెడింగ్, మీరు ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇంత చెప్తున్నారు, మనం ఇంకా రోజుకి ఒక 2 మెంబర్స్ కి స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేస్తే మన చుట్టూ ఉన్న నెగిటివిటీ కూడా చాలా తగ్గుతుందని నా అభిప్రాయం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద షేరింగ్. శంభులింగ గారు చెప్పండి, ఆ తర్వాత శ్రీకళ గారు. ఎస్ సార్. సార్ స్మాల్ సజెషన్ సార్. ఇప్పుడు స్కూల్ పిల్లలు కానీ 10th క్లాస్ గ్రాడ్యుయేషన్ పిల్లలు వీళ్ళు ఉంటారు, వీళ్ళు చాలా డీమోటివేషన్లో ఉంటారు. అంటే నా వల్ల కాదు, నేను చదువుకోలేను, నాకు మార్క్స్ రావు, నేను ఇంతే, ఎంత చేసినా ఇంతే అని ఫీలింగ్లో ఉన్నారు పిల్లలు. వాళ్ళకి ఏ విధంగా మోటివేట్ చేయాలి సార్? చెప్తామండి మనము. రేపు ఇలాంటిదే నాది ఒకటి చెప్తాను, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. ఎనీ బుక్స్ ఉన్నాయా సార్ దీనికి? మనకి మన సబ్ కాన్షియస్ మైండ్ కానీ ఏదైనా బిలీఫ్ సిస్టమ్ కానీ బుక్స్ ఉన్నాయి? మేము ఇద్దరము ఏం చేస్తామంటే వి రిఫర్ టు 4-5 బుక్స్ అండ్ దెన్ టెల్. అంటే మనకు ఒకటి తర్వాత ఒకటి. సో అఫ్ కోర్స్ మేము చెప్పేది టైటిల్ ద పవర్ ఆఫ్ ద సబ్ కాన్షియస్ మైండ్ అనేసి. ఇదిగోండి, యూ కెన్ సీ దిస్. ఇది సిరీస్ ఒకటి, డాక్టర్ జోసెఫ్ మర్ఫీ. కానీ ఇదొకటి కాదు, ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఓన్లీ దిస్. ఇది ఒకటి చదివితే కాదు, 6 years జర్నీలో గ్యాదర్ అయిన నాలెడ్జ్, మా ఎక్స్పీరియన్స్, పుస్తకాలు అన్ని మిక్సప్ అండి ఇది. సో దట్ మేము ఎలా ఫ్రేమ్ చేస్తే మీ దాకా వెళ్తుంది అని ప్రయత్నించి మేము చెప్తాము. సో పర్టికులర్ గా ఈ బుక్ అని సజెస్ట్ చేయడానికి కూడా లేదు, ఎందుకంటే బుక్స్ లోంచి డైరెక్ట్ గా చెప్పటం అనేది ఒక ఎత్తు, అది ఒక రకంగా అర్థమవుతుంది. అనుభవాల్ని యాడ్ చేసుకుంటూ మనం చెప్పినప్పుడు ఒక ఎత్తు. సో టు స్టార్ట్ విత్ ఈ బుక్ మీరు చూస్తా ఉంటే, అంటే మేము సడన్ గా మధ్యలో టాపిక్ తీసుకుని ఉంటాము. మాకు అది మంచిది స్టార్టింగ్ లో, అది అట్లా అయితే బాగుంటుంది అనేసి అనిపించుంటది. ఎగ్జాంపుల్స్ కోసం మీరు తీసుకుంటాం, బట్ థియరీ మనం వీలైనంత అర్థమయ్యేలా చెప్పాలి, మీరు మళ్ళీ తిరిగి రిఫ్లెక్ట్ చేసుకోగలగాలి. కాబట్టి వాటికి వీలుగా చేంజ్, అంటే వాటిని టాపిక్ ఎడిషన్ చేస్తాము, కథలు యాడ్ చేస్తాము, బయట విన్నవి. సో అలాగా మిక్సప్ ఉంటుంది. పర్టికులర్ గా ఒక దానిలో నుంచే కూడా వెళ్ళలేము, వెళ్తే So you can refer to this one, The Power of Subconscious Mind by Joseph Murphy. బుక్ ఒకటి ఉంది, దానిలో కూడా పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ చాలా బాగా చెప్తారు. రొండా బర్నీ గారు లైవ్ ఎగ్జాంపుల్స్ అవన్నీ కూడా నిజంగా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళ కథలు చెప్తూ వాళ్ళు ఎలా ముందుకెళ్లారు, ఎలా వాళ్ళ సజెషన్స్ తీసుకో, ఇవన్నీ చాలా బాగుంటాయి. మేడం, స్మాల్ రిక్వెస్ట్, మీ ఇద్దరు కలిసి ఒక బుక్ ఎందుకు రాయకూడదు మ్యామ్? ఎందుకంటే ఆ సబ్ కాన్షియస్ మైండ్ మీరు 6 years ఎక్స్పీరియన్స్ ప్లస్ ఈ బుక్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ కలిపి మీరు ఒక బుక్ రాస్తే, తెలుగు లాంగ్వేజ్ అన్ని లాంగ్వేజ్ రాస్తే ఇంకా చాలా మంది స్ప్రెడ్ అవుతుంది కదా. We'll think about it. Thanks. Thank you, sir. Thanks. Wonderful, Andy. All the best. Love you all. I love you, all of you. We have been using examples to only tell what is going on in common parlance. ఎవరిని ఇబ్బంది పెట్టడానికి లేకపోతే తక్కువ చేయడానికి ఒక దేవుడిని వీసా దేవుడు అని అంటున్నారు. నథింగ్ లైక్ దట్. నేను మనుషులందరినీ మనమందరం చేయవలసింది ఏంటంటే అందరినీ ప్రేమించాలి. అందరూ సమానమే, ఎవ్రీ వన్ ఆఫ్ అస్. సో లెట్ us have that
in our minds and go ahead to realize our real potential. So all the best. 50 అయిపోయింది. We'll meet tomorrow. We'll meet Thank with you, an sir. interesting topic about myself. దాంతో అంటే ఈ ఆటో సజెషన్ నాకు నేను ఏమి ఇచ్చుకున్నాను అనేది నా స్టోరీలో చెప్తాను. విల్ మీట్ టుమారో విత్ దట్ స్టోరీ అండ్ గో ఫర్దర్ ఏ స్మాల్ డెప్త్ ఇంటూ మనకి మనం ఎలా చెప్పుకోవాలి, మనం పరిస్థితులు ఉన్నప్పుడు మన జీవితాన్ని మన చేతుల్లో ఎంత కంట్రోల్లోకి తీసుకోవాలి అనేది ట్రై చేసి చూద్దాం రేపు. రైట్? నమస్తే. Okay. లవ్ యూ ఆల్. Love you, sir. Thank you, Thank you. sir. నమస్తే సార్. నమస్తే Thank you, మేడం. sir. Thank you, madam. నమస్తే. Thank you. థ్యాంక్ యూ.